పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 4 నుండి 10 వచనములు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఏమాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరి బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపసక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనల్ని సంధించునుగాక, మనల్ని మండించునుగాక, మనలో అతీతమైనటువంటి ఆత్మ బలాన్ని పుట్టించునుగాక. ఈ సమయంలో తలలు వంచండమ్మా. దేవుని సహాయం కొరకు చిన్నగా ప్రార్థన చేసుకుందాం. మహామహుడువైన దేవ, మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ ఘననామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, మహిమయు ఘనతయు ప్రభావమును ఆరోపిస్తున్నాము తండ్రి. దేవా, ఈ మాట చేత మమ్మను సంధించు నిమిత్తము మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశ్యములు, ఆలోచనలు, తలంపులు అన్నిటినీ ప్రభువా మేము విస్మరించక, మేము మీ తలంపులలో, మీ ఉద్దేశాలలో, మీ ఆలోచనలో ఉండి నిమిత్తం, మీరే మా దేవుడని మేమింకను బలపడు నిమిత్తం, మీరు మా ముందుంచబోతున్నటువంటి ఉపదేశాన్ని బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రములు. ఆత్మ యొక్క సంబంధించిన జీవ ఆహారము చేత మీరు మమ్మను పోషిస్తున్న విధానం గొప్పది నాయన. ప్రభా, నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా మీరు మమ్మను జీవాహారము చేత పోషిస్తున్నటువంటి విధానం గొప్పది. మా ఆత్మను తండ్రి బలపరుస్తున్న విధానం గొప్పది తండ్రి. ఈ మాటను ఎవరు చేసుకోనకుండానట్లు మీరు చెప్పినట్లుగా వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినం నన్ను చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలగాలి. నేను చెప్తున్నటువంటి మాటను చాలా క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోగలగాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 37వ అధ్యాయాన్ని మీరు 14వ వచనం వరకు, మొదటి నుండి 14వ వచనం వరకు మీరు చదివితే మేము ఇక్కడ బోధిస్తున్నటువంటి ఈ బోధ మీకు బోధపడద్ది. హల్లెలూయా. ఇంకెన్నడూ మర్చిపోకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇక్కడ యెహెజ్కేలును మనం చూడగలుగుతున్నాం. యెహెజ్కేలు ఎవరు అంటే దేవుని ఏర్పాటు. దేవుడు ఒక ప్రవక్తగా యెహెజ్కేలును ఆయన అనాది సంకల్పము, నిత్య ఉద్దేశ్యము చొప్పున ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి. ఇక్కడ మనం ధ్యానాంశంలో చదువుకున్నది ఏంటి అని కథ రూపంలో మీకు అర్థం కావడానికి నేను మీకు బోధిస్తున్నప్పుడు కథలాగే మీరు వింటే తప్పకుండా మీకు అర్థమవుద్ది. కానీ ఇది కథ ఏమాత్రము కాదు, ఇది మన జీవితం. మన జీవితాన్ని అన్వయించుకుంటే మన జీవిత గమ్యం నిత్యరాజ్యం అవుద్ది. హల్లెలూయా. ఇక్కడ ఏమి జరిగింది అంటే, దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యెహెజ్కేలును ఆయన 2 హస్తములతో
బలపరిచి ఆయన హస్తము యెహెజ్కేలు మీద ఉంచినప్పుడు యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడు. ఏ వశుడయ్యాడు? ఆత్మవశుడు. దేవుని ఆత్మకి వశమైపోయాడు, సరెండర్ అయిపోయాడు. అప్పుడు దేవుడు చేస్తున్న కార్యం ఏంటి అంటే యెహెజ్కేలును ఒక లోయలోనికి తీసుకెళ్ళాడు. ఆ లోయ ఎముకలతో నిండినటువంటి లోయ. ఆ ఎముకలు ఎండిన స్థితిలో ఉన్నటువంటి ఎముకలు. అయితే అక్కడ ఆ లోయలోనికి దేవుడు యెహెజ్కేలును తీసుకెళ్ళినప్పుడు అక్కడ చాలా ఎండిన ఎముకలు కనబడుతున్నాయి. ఆ ఎముకల మధ్యలోనే అతడు అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలా, ఈ ఎముకలు బ్రతుకుతాయా? అప్పుడు యెహెజ్కేలు అంటాడు, యెహోవా నా ప్రభువా, నీకే తెలియను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట లేదా ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, యెహెజ్కేలు, ఈ ఎముకలతో నువ్వు మాట్లాడాలి. ఈ ఎముకలతో ప్రవచనం ఎత్తి నువ్వు మాట్లాడాలి. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఈ ఎండిపోయినటువంటి ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడతావో వెంటనే ఆ ఎముకలలో ఒక క్రియ జరుగుద్ది. ఏంటి ఆ క్రియ? ఎముకలన్నీ సమకూర్చబడతాయి. దానిలో నేను మాంసాన్ని పూడుస్తాను, నరాలను సమకూరుస్తాను, చర్మాన్ని కప్పుతాను అని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలు తన దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ప్రవచనం ఎత్తాడు. ఎముకలారా యెహోవా మాట వినుడే. ఎముకలారా అంటే ఎండిన ఎముకలారా యెహోవా మాట మీరు వినండి. అప్పుడు వెంటనే యెహెజ్కేలు మాట్లాడుతున్నాడో దేవుడు చెప్పినట్టుగా, ఎప్పుడైతే యెహెజ్కేలు మాట్లాడుతున్నాడో అద్భుతం జరుగుతుంది. ఎముకలన్నీ సమకూర్చబడుతున్నాయి, మాంసం సమకూర్చబడుతుంది, నరాలు సమకూర్చబడుతున్నాయి, పైన చర్మము కప్పబడింది. అయితే దానిలో జీవం లేదు. అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహెజ్కేలు, జీవమా రా అని నువ్వు ప్రవచనం ఎత్తు, నలుదిశల నుండి జీవాన్ని పంపుతాను. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను బట్టి ఏర్పాటు జనాంగమైనటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు, జీవమా రా. ఎప్పుడైతే మాట్లాడాడో నలుదిశల నుండి జీవం వచ్చింది. హల్లెలూయా. అక్కడ జరిగిన సందర్భం మహా సైన్యంగా, మహా గొప్ప సైన్యంగా వారు నిలబడ్డారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు కూడా మనం మన ధ్యానాంశంలో చదువుకున్నాం. ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యెహెజ్కేలు ఈ ఎండిన ఎముకలు ఇశ్రాయేలీల జనాంగం అంతటిని సూచించుచున్నాయి. వాళ్ళు ఎండిన స్థితిలో వాళ్ళ యొక్క స్థితిగతులన్నిటి విషయములో వారు దుఃఖముఖులై, మా పని అయిపోయింది, మా జీవితం అయిపోయింది, మాకు మేలు జరగదు, మాకు ఉపకారం జరగదు, మేమింకా మా బ్రతుకులు ఇంతే అని అనుకుంటున్నటువంటి ఇశ్రాయేలీలందరితో చెప్పు,
వారిని నేను సమకూరుస్తాను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. వాళ్ళని సమాధులలో నుండి లేపుతాను. వాళ్ళని నా ఆత్మ చేత నింపి నడిపించుకుంటాను. మాట ఇచ్చినటువంటి నేను మాట తప్పను. దీన్ని బట్టి నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇది అర్థం కావడం కోసం ఒక్కసారి మొదటి నుంచి చదివేస్తాను, తర్వాత నేను ధ్యానాంశంలోకి వెళతాను. అందరూ చూడండి అమ్మ. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. వాటి పైన చర్మం కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఏమాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతుమని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇది యెహోవా వాక్కు. ఇది చాలా ఆదరణకరమైనటువంటి మధురాతి మధురమైనటువంటి వాక్కు. నేను అంటాను, మన దేవుడు ఆదరణకరమైనటువంటి మధుర వచనములతో మనల్ని ఆదరించగల సమర్థుడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ని మనం అధ్యయనం చేస్తే, ఇక్కడ ఇశ్రాయేలీల జనాంగం బానిస దేశంలో మ్రగ్గుతున్నటువంటి అనుభవం. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు ఎండిపోయినటువంటి ఎముకలకు సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళ బ్రతుకులను బట్టి వారు అనుకుంటున్నారు, మేము ఎండిపోయాం. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఎముకలు ఎండిపోయెను, ఆశ విఫలమైపోయెను, నాశనమైపోతిమి. అనుకున్నవాడే బాగుపడతాడు. చెప్పండమ్మా, అనుకున్నవాడే బాగుపడతాడు. ఎండిన ఎముకనైపోయాను, విఫలమైపోయాను, ఆశ అడియాశలు అయిపోయినాయి, భగ్నం అయిపోయినాయి అనుకున్నవాడే బాగుపడతాడు. వాడు అలా చేస్తే నేను నాశనం అయిపోయాను, వీడు ఎలా చేస్తే నా నెత్తి మీదకి నిప్పులు కుంపడొచ్చింది, ఆ దేవుడు చూపు నా మీద లేనందుకు నేను ఇలాగైపోయాను, సర్వశక్తుడు నాకు మిక్కిలి దుఃఖం చేశాడు, దేవుడు ఉన్నాడా కళ్ళు మూసుకున్నాడా అని అనుకుంటే దేవుడు కనికరాన్ని మనం పొందలే. మీరు ఎక్కడైనా చూడండి, ఆది నుండి చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల వలన బాధింపబడుతున్నప్పుడు దేవుని వైపుకు వాళ్ళు తిరిగారు.
న్యాయాధిపతుల్లో చాలా సందర్భాలు ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వైపుకి తిరిగారు. అంటే వాళ్ళ హీన దశ ఎప్పుడు వచ్చింది? దేవునికి అవిధేయులైనందుకు వచ్చింది. అవిధేయతను బట్టి దేవుడు వారిని కొడుతున్నప్పుడు, అంటే ఎప్పుడైతే దేవుడు కొడుతున్నారో దుర్దశకు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళను వాళ్ళు గ్రహించుకొని దేవుని వైపుకి తిరగాలని ఆశపడినప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. చాలా సందర్భాలు వస్తాయి. దేవుని చిత్తమైతే ఈరోజే ముగించుకుంటాం, లేదా వచ్చే వారానికి మనం ధ్యానానికి విడుచుకుంటాం. అందుకని జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమని అనుకుంటున్నారంటే వాళ్ళకే ఒక తలంపు పుట్టింది. మనం ఎండిపోయాం, మనం నశించిపోయాం, మనం హీన దశకు వచ్చేసాం. ఎముకలు ఎండిపోయాను, ఆశ విఫలమైపోయాను, నాశనమైపోయాము. ఏంటమ్మా? ఎముకలు ఎండిపోయాను, ఆశ విఫలమైపోయాను, నాశనం అయిపోయాను. ఇది ఒకసారి మళ్ళీ చెప్పాలి మీరు. ఎముకలు ఎండిపోయాను, ఆశ విఫలమైపోయాను, అంటే అడియాశ అయిపోయాను, నాశనం అయిపోయాం. అమ్మ బాబాయ్, నాశనం అయిపోయాం, ఆశ విఫలమైపోయింది, ఎముకలు ఎండిపోయాయి అనే స్థితిలో ఉన్నవాడు చిగురించడం సంభవమా? ఎండిపోయింది చెట్టు చిగురిస్తుంది అంటారా? నువ్వేమేకు ఎరువు గిరు దాని కూడా మాట్లాడలేదు. ఎండిపోయింది, ఎండిపోయి చచ్చిపోవడం చూసారా? చెట్లు చిగురించడం చూసారా? చెప్పాలి నాకు. నాశనం అయిపోయిన వాళ్ళు నశించిపోవడం చూసారా? వర్ధిల్లడం చూసారా? వర్ధిల్లడం చూసారా? ఆశ విఫలమైపోయింది, ఆశ భంగం అయిపోయింది, ఆశ అడియాశ అయిపోయింది. ఆశను ఇంకా చిగురిస్తాయా? కానీ దేవుడు చెప్తున్నటువంటి శుభవర్తమానం ఏంటో తెలుసా? నీ ఆశలు చిగురింపజేస్తాడు. హల్లెలూయా. ఎండినటువంటి నీ స్థితిని మరలా పునరుద్ధరింపజేస్తాడు. అంటే పచ్చగా నిన్ను మరలా చేయగలడు. విఫలమైపోయావు అనుకుంటున్నావు, సఫలీకృతులుగా చేయగలడు. ఎప్పుడు మనం వాళ్ళ మీద వీళ్ళ మీద పడకుండా, పరిస్థితుల మీద పడకుండా, దైవజనుల మీద పడకుండా, దేవుడి మీద పడకుండా మన స్థితి ఇలాగవ్వడానికి కారణం మనమే. మన గతి ఇలాగవ్వడానికి కారణం మనమే అనుకున్నప్పుడు దేవుడు ఒక ప్రక్రియ చేస్తాడు. హల్లెలూయా. ఏ ప్రక్రియ అంటే, ఎండిన ఎముకలు ఉన్నాయే, ఈ ఎముకలతో ఆయన ఏర్పాటు జనాంగాన్ని ప్రవచనమెత్తి మాట్లాడమంటాడు. ఎవరిని? ఏర్పాటు జనాంగాన్ని ప్రవచనమెత్తి మాట్లాడమంటాడు. ఆయన అంటాడు, యెహోవా మాట వినుడు ఎండిన ఎముకలారా. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు ఎవరి మాట వినాలి? మా ఆశ భగ్నమైపోయింది, ఆశ నిరాశ అయిపోయింది, ఆశ అడియాశ అయిపోయింది, లేకపోతే మేము విఫలమైపోయాము, లేకపోతే మేము ఎండిపోయాము, లేకపోతే మేము నాశనమైపోయాము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారలారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఆయన మాట వినుడే. హల్లెలూయా. ఆయన మాట ఎవరు వినిపిస్తారు? ఆయన సేవకులు వినిపిస్తారు. హల్లెలూయా. ఆయన మాట వినిటే ఏం జరుగుతుందో తెలుసా? ఎండిన ఎముకలు సమకూర్చబడతాయి. హల్లెలూయా. ఆయన మాట వింటే ఏమవుతుందో తెలుసా? జీవం వస్తుంది. ఆయన మాట వింటే ఏమవుతుందో తెలుసా? చచ్చిన సమాధులు తెరవబడతాయి. ఆయన మాట వింటే ఏమవుతుందో తెలుసా? అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. వింటేనే, వినకపోతే ఏమీ జరగదు. ఒక సందర్భాన్ని చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. ఇశ్రాయేలు జనాంగం దేవుణ్ణి విడిచినటువంటి అనుభవాల్లో అస్తోరోతు దేవతల్ని, బయలు దేవతల్ని ఆరాధిస్తూ దేవునికి విరోధులైపోతే దేవుడు వాళ్ళకి విముఖుడైపోయాడు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డ, నీవు దేవునికి అనుకూలంగా ఉంటే మాత్రమే దేవుడు నీకు అనుకూలంగా ఉంటాడు. నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నావో లేదో తెలియజేసేది సహవాసం.
సహవాసములో దైవజనుల ద్వారా వస్తున్నటువంటి వాక్యము నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. దైవజనుడు ద్వారా విడుదలవుతున్నటువంటి వాక్కు నీకు సమ్మతిగా, అమ్మయ్యా నేను ఈ వాక్యం విషయంలో నేరస్తురాల్ని కాదు, ప్రతికూలంగా నేను లేను, అనుకూలంగా నేను ఉన్నాను అని నీ యొక్క ఆత్మ లేదా నీ యొక్క మనస్సాక్షి నీకు సంకేతాన్ని ఇస్తుందా నీవు దేవునికి అనుకూలంగా ఉన్నావని అర్థం. అప్పుడు దేవుడు నీకు ప్రతికూలుడు కాదు, అనుకూలుడు అని నీవు ఏమనుకోవాలి, లోపల భావించాలి. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునికి అనుకూలంగా లేరు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 4,000 మంది చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మరలా అజ్ఞానంతో, అవివేకంతో, అంధత్వంతో, మందత్వంతో, గ్రహింపు లేకుండా ఎందుకు అపజయం వచ్చింది, ఎందుకు 4,000 మంది చనిపోయారు అనేటువంటి ఒక ఆలోచన కానీ, ఒక తలంపు కానీ, ఒక లోపల స్వపరీక్ష కానీ లేకుండా గుడ్డెద్దు చేలో పడినట్టుగా వాళ్ళు ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళ అజ్ఞానంతో మందస్సం మన మధ్యలో ఉంటే దేవుడు మనకు విజయం ఇచ్చుండేవాడు. మందస్సం మన మధ్యలో లేదు కాబట్టి మనకు అపజయం వచ్చింది, 4,000 మంది చనిపోయారు. ఒరే మందస్సాన్ని తీసుకొద్దాం, హొఫ్ని ఫినో హోస్ అనబడేటువంటి దైవజనులను కూడా మందసం దగ్గర ఉంచుకుందాం, యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో ఉంచుకుందాం, మనకు దేవుడు మందస్సాన్ని చూసి విజయం ఇస్తాడు అని అజ్ఞానపు, అవివేకపు, అంధత్వపు, మందత్వపు ఆలోచనతో వాళ్ళు యుద్ధ రంగానికి సిద్ధపడ్డారు. ఏ రంగానికి? మనం ఎప్పుడు వాడుకునేటువంటి భాష ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకొక మన బైబిల్ లాంగ్వేజ్ ఏంటంటే మేము నిలిచి ఉన్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు ఇప్పుడు యుద్ధంలో గొప్ప విజయాన్ని మా దేవుడు మాకు ఇస్తాడు. ఈయనెవరో సర్వలోకనాథుడు. ఈ సర్వలోకనాథుడు మాకేమిస్తాడో, విజయం ఇస్తాడో. ఎందుకు? మేము ఆయన బిడ్డలం. నేనంటాను పైకి మాత్రం నువ్వు అనుకుంటున్నావు మేము ఆయన బిడ్డలం, కానీ నీ క్రియలు, కానీ నీ పద్ధతులు, నీ పడికట్లు, నీ విధి విధానాలు, నీ క్రియలు, నీ చర్యలు నేను దేవుని బిడ్డను కాదు, నేను సాతాను బిడ్డను అన్నట్టుగా ఉన్నాయి అనే విషయం ఇశ్రాయేలీలకి తెలియదు. అప్పుడు వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయారు యుద్ధానికి. వెళ్ళిపోయేటప్పటికి ఎన్ని వేల మంది చనిపోయారండి? వెరీ గుడ్. నేను అదే చెప్పాను కదా, సంఖ్య జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పానా లేదా? కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఎన్ని వేల మంది అమ్మా? అప్పుడు ఎంతమంది అమ్మా? మొత్తం ఎంతమ్మా? 34,000 మంది నేల కూరిగారు, అంటే చనిపోయారు. అలాంటప్పుడు ఫిలిస్తీన్లు ఏలుతున్నారు వీళ్ళని. ఫిలిస్తీన్లు ఏలుబడిలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి స్వాతంత్రత ఉంటుందా? సమాధానం ఉంటుందా? శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఒక విషయంలో ఈ కోణంలో నుండి వాళ్ళు ఆ కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకును, ఇబ్బందిని, బాధను, చింతను, చీకును ఎవరు తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకున్నారు? ఈ వాక్యాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి, ఈ కోణములో నుండి చెప్పాలి. అందరూ చెప్పాలి. అందరూ మంచిదా? అందరూ చెప్పాలమ్మా. మంచిదా? మన చెయ్యే మనం చెదగొట్టుకోవడం మంచిదా? మన కాలే మనం ఎరగొట్టుకోవడం మంచిదా? మన దవడ పళ్ళు మనమే ఓడగొట్టుకోవడం మంచిదా? మంచిది కాదు. అద్భుతం ఏంటంటే శారీరక జీవితంలో ఎవడు వాడి దవడ పళ్ళు వాడే ఓడగొట్టుకోడో, ఎవడు వాడు కాలు వాడే నరుక్కోడో, ఎవడో వాడు జుట్టు వాడే పీక్కోడ. జుట్టు ఊడిపోతుందంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఊడిపోతున్న జుట్టుకు కూడా ఏం చేస్తాడు? ఎందుకు ఇలా చెప్తున్నాను, ఎందుకు ఇలా వచ్చాను అర్థం చేసుకోనము. హల్లెలూయా. ముందే చెప్పాను నేను, అర్థం అవ్వాలంటే నా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, లేకపోతే అర్థం కాదు. అర్థమవుతుందా? అంటే ఎవరో కూడా శారీరక జీవితంలో అజ్ఞానులు కానేరరు, కానీ ఆధ్యాత్మికమైన జీవితం వచ్చినప్పటికీ జ్ఞానులు కానేరరు.
కానీ నేను అంటాను, శారీరక జీవితం కంటే ఆధ్యాత్మికమైన జీవితం చాలా 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 ప్రాముఖ్యం. హల్లెలూయా. ఒక మాట, నీ శారీరకమైనటువంటి అతీతమైనటువంటి క్షేమము నీ ఆధ్యాత్మికమైన జీవితం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈ విషయం చాలా మందికి తెలక పొరపాటులో శరీర విషయాల్లోనే చాలా జాగ్రత్తను వహిస్తున్నారు, కానీ ఆధ్యాత్మిక విషయాలలో జాగ్రత్తను వహించలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ బాధలో, ఆ వేదనలో, ఆ కన్నీటిలో, ఆ చింతలో దేవుడు జ్ఞాపకం వచ్చాడు. హల్లెలూయా. ఏంటి మన పరిస్థితి? ఎగ్జాక్ట్గా యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలీలు మేము ఎండిపోయాం, మేము ఏమైపోయాం? ఆశ విఫలం అయిపోయేటువంటి అనుభవంలో ఉన్నాం. ఇంకొకటి చెప్పాలి, మేము వెరీ గుడ్, మేము నాశనం అయిపోయాం అనేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు చూచాడు. ఎవరు చూశారు? దేవుడు చూశారు. దేవుడు చూసి అప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా వాక్కును విడుదల చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు లోయలో యెహెజ్కేలు ఎండినటువంటి ఎముకలు ఉన్నాయి. ఎండిన ఎముకలతో మాట్లాడమని వాక్ ప్రత్యక్షత ఇచ్చింది ఎవరు? యెహెజ్కేలుకి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ పక్షముగా తన ఏర్పాటు జనాంగమైన సమూయేలుకు వాక్ ప్రత్యక్షత, ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడు అనడలేదా దేవుడు? ఆ ప్రత్యక్షత ఎవరిచ్చారు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, వాళ్ళు జీవింప చేయడానికి నా మాట వారు వినుగాక. హల్లెలూయా. వాళ్ళ స్థితి మారుటకు నా మాట వీరు వినుగాక, వాళ్ళ గతి మారుటకు నా మాట వారు వినుగాక. ఎండిన స్థితిలో నుండి లేపబడుటకు, నిరాశ నిస్పృహలలో నుండి లేపబడుటకు, నాశన కోపములో నుండి లేపబడుటకు, నా సేవకుడా, దైవజనుడా, నేను నీకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి అధికారపూర్వకంగా, ఆజ్ఞపూర్వకంగా నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను అధికారపూర్వకంగా ప్రకటించు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన మాట అధికారంతో కూడిన మాట. ఏ మాటమ్మా? అధికారం. ఆయన ఎవరు? సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఇది ఎవరి మాట? ఆయన మాట. ఎండిన ఎముకలారా యెహోవా మాట మీరు వినుడి. ఇటువంటి ఎండిన స్థితిలో ఉన్నవారలారా దేవుని మాట మీరు వినుడి. నిరాశ నిస్పృహలలో జోగుతున్న వారలారా దేవుని మాట మీరు వినుడి. అపజయ పాలైపోతున్న వారలారా దేవుని మాట మీరు వినుడి. నాశన కోపానికి దిగిపోయినటువంటి అనుభవములో ఉన్న వారలారా దేవుని మాట మీరు వినుడి. అధికారపూర్వకముగా విడుదల చేస్తున్న దైవ జనుని వాక్కు మీరు వినుడి. హల్లెలూయా. వింటే ఏం జరుగుతుంది? వింటూ ఉన్నప్పుడే అదృశ్య లోకములో చేయవలసినటువంటి కార్యమును సర్వశక్తుడైనటువంటి దేవుడు నీలో చేసి చూపుతాడు. ఏం జరుగుతుంది తెలుసా? గడగడ గడగడ గడగడమని ధ్వని పుడుతుంది. ఆ ఎండిపోయినటువంటి ఎముకలు అన్నీ సమకూర్చబడుతున్నాయి, నరాలు వచ్చాయి, మాంసం పోడ్చబడింది, చర్మం పోడ్చబడింది, ఆ చర్మం కప్పబడింది. హల్లెలూయా. అయితే మరలా మాట్లాడంటున్నాడు దేవుడు, జీవమార్రా. హల్లెలూయా. నీవు బ్రతుకున్నట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీవు నాశన కోపములో నుండి పైకి లేచినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మోడు బారుల అనుభవంలో నుండి చిగురింపజేయగలిగేటువంటి అనుభవంలోనికి నీవు వచ్చినట్లుగా కార్యం చేస్తాడు. నీ నిరాశ, నీ నిస్పృహలలో నుండి మరలా ఆశలను ఆశలు చేసే స్థితి కాదు, కానీ ఆశలు రేకెత్తించుకునేలాగా దేవుడు కార్యసిద్ధిని కలిగి చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎవరి మాట? సర్వశక్తుని జీవము కలిగిన అధికారము కలిగిన మాట. ఎవరు బోధిస్తున్నారు? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రతిష్ఠితులు బోధిస్తున్నారు, అధికారమును పొందుకున్న వాళ్ళు బోధిస్తున్నారు, ప్రత్యేకింపబడిన వారు బోధిస్తున్నారు. హల్లెలూయా. ఇది ప్రవచనాత్మకమైన మాట. నీవు దేవుని బిడ్డవో, నువ్వు మహా దుర్దశలోకి వెళ్ళిపోయావు, నాశన కోపంలోకి వెళ్ళిపోయావు, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయావు. కడక నువ్వు వాళ్ళని వీళ్ళని తిట్టక తుమ్మక
నా పరిస్థితి ఏంటి, నా బాధ, నా వేదన, నా చీకు, నా చింత ఏంటి, నాకన్నిటికీ కారణం ఏంటి, నా కష్టానికి కారణం ఏంటి, నా అపజయానికి కారణం ఏంటి, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా ఉందేంటి, నా బ్రతుకులు ఎదుగులేదు, బొదుగులేదు, నా బ్రతుకులు అభివృద్ధి లేదు, క్షేమం లేదు, నేను దేవుని బిడ్డనే కదా, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోతుందని దేవుడు పాదాలు పట్టుకొని ఏడిస్తే అప్పుడు దేవుడు నీ కొరకు విడుదల చేస్తాడు. అధికారము కలిగినటువంటి మాట. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అప్పుడు ఇశ్రాయేలీయుల జనాంగం కూడా ఎగ్జాక్ట్గా మేము ఎండిపోయాం, ఆశలు అయిపోయినాయి, అయ్యో నా ఆశ, నా కోపానికి దిగిపోతున్నా, మనం ఎవరం దేవుని బిడ్డలం, మనం ఎవరం క్షేమకరంగా ఉండవలసిన వాళ్ళం, మనం ఎవరో ఆశీర్వాదదాయకంగా ఉండవలసిన వాళ్ళం, మనం ఎవరో తల పైకెత్తుకోగలిగే అనుభవాలు ఉండవలసిన వాళ్ళం. అయితే మనము శత్రువుల చేతుల్లో కీలు బొమ్మలుగా అయిపోవడానికి కారణం ఏంటి? దేవా నీవు మాకు కావాలి. ఆయన వైపుకు తిరుగుటకు వాళ్ళు మనస్సు నిలుపుకున్నారు. హల్లెలూయా. కనికర సంపన్నుడు కానవచ్చాడు, కరుణా సంపన్నుడు రహస్యమందు చూచుచున్న దేవుడికి నువ్వు కనబడ్డావు. అప్పుడు దేవుడు తన దైవజనుడు ద్వారా వాక్కును ప్రకటిస్తున్నాడు. ఎండని ఎముకలతో మాట్లాడా, ఎండని ఎముకలారా యెహోవా మాట వినుడే. అప్పుడు ఆ ఎముకలకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం, అపజయములో ఉన్నటువంటి జనాంగం వింటూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు చేసిన పొరపాటు ఇది, మీ తప్పిది, మీ పాపం ఇది, అందుకే మీరు శపితమైనటువంటి అనుభవంలో ఉన్నారు. ఏంటయ్యా మా పాపం, ఏంటయ్యా మా తప్పు? బయలు దేవతలను, అష్టోరోతు దేవతలను మీలో నుండి మీరు తీసివేయండి. అంటే దేవుని వాక్యములో ఈ దినాలలో విగ్రహారాధన ఎవరూ చేయరు, కానీ దేవుని వాక్యములకు విరోధమైన అక్రమాన్ని తీసివేయండి. దేవుని ఎరగక బ్రతుకుతున్నటువంటి బ్రతుకును తీసివేయండి, మాట తీరును తీసివేయండి, ప్రవర్తనను తీసివేయండి, స్థితిగతులు దేవునికి అనుకూలంగా మార్చుకోండి. దేవుడు మీకు విముఖుడయ్యాడేమో అభిముఖుడవుతాడు. హల్లెలూయా. ఆయన మీకు అనుకూలుడవుతాడు. ఏం జరుగుద్ది? ఎముకల లోయలోన ప్రవచనం ఎత్తి మాట్లాడినటువంటి అధికారము కలిగిన మాట అద్భుతాన్ని చేస్తుంది. హల్లెలూయా. వాళ్ళ మాట విన్నారండి, ఆ మాటకు సరెండర్ అయ్యారండి, ఆ మాట వాళ్ళలో జీవాన్ని నింపింది. వెంటనే ఆ మాటకు వాళ్ళు సరెండర్ అయ్యారు, పాపాన్ని ఒప్పుకున్నారు, పశ్చాత్తాప్తులయ్యారు. వారి పక్షముగా దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? అద్భుతం. వాళ్ళు యుద్ధములో నిలబడవలసిన నిమిత్తం లేదు, యుద్ధము చేయవలసిన నిమిత్తము లేదు, ఊరకే నిలుచుండి చూస్తే దేవుడు వారి పక్షముగా మెండైన ఉరుముల వర్షమును కురిపించి ఇశ్రాయేలీల పక్షముగా ఫిలిష్తీయుల యొక్క ఎవరిని? సైన్యాన్ని, ఫిలిష్తీయులను, సర్దారులను గడలాడించాడు. ఇక్కడ ఏ ధ్వని పుట్టిందండి? గడమని ధ్వని పుట్టింది. ఈ గడమని ధ్వని తన బిడ్డలకు మేలైతే, ఈ ధ్వని తన శత్రువుకు కీడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఎందుకో తెలుసా? నీ దేవుడు నీ వాడై నీ శత్రువులను మట్టి కరిపించడానికి దిగొచ్చాడు. ఎప్పుడు? యెహోవా మాట ఎండిన ఎముకలు విన్నప్పుడు, యెహోవా మాటకు ఎండిన ఎముకలు సరెండర్ అయినప్పుడు, యెహోవా మాటను నమ్ముకొని ఎండిన ఎముకలు పశ్చాత్తాపపడుతున్నప్పుడు తమ దేవుడు తన వాడై అభిముఖుడై కార్యసిద్ధిని కలుగజేశాడు. అందుకే రాయబడినటువంటి మాట, నా ప్రజలు, నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను, అక్రమాన్ని, వాక్య విరోధమైనటువంటి కార్యాలను దైవజనుడు చెప్తున్నప్పుడు కేటబడుతున్నటువంటి మనలో ఉండకూడనటువంటి వాటిని తొలగించుకున్నప్పుడు ఆయన నీకు అభిముఖుడవుతాడు, అనుకూలుడవుతాడు, అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మనం ఎవరం? ఆయన పేరు పెట్టబడిన జనులు. మనం ఎవరం? హల్లెలూయా.
ఆయన పేరు పెట్టబడిన జనులు మనల్ని మనం తగ్గించుకోవాలి. వాక్యం వస్తున్నప్పుడు తగ్గించుకోవడం అంటే ఏంటంటే మూతుల ముక్కులు తిరిగిపోవడం తగ్గించుకోవడం కాదు. లిగిసి వెళ్ళిపోదామా, వెళ్ళిపోతే బాగోదు, వచ్చి వారం నుంచి మానేద్దామా, ఇది తగ్గించుకోవడం కాదు. అప్పుడు ఎండిపోయినటువంటి అనుభవాలు నాశనము కాక తప్పదు, ఆశలు అడి ఆశలు అయిపోక తప్పదు. ఎప్పుడు తప్పుద్ది? తమను తాము తగ్గించుకున్నప్పుడు, అధికారపూర్వకమైనటువంటి వాక్కును ఆలకించినప్పుడు, ఆ వాక్యములకు సరెండర్ అయి పశ్చాత్తాపడుతున్నప్పుడు అతీతమైన క్రియను చేస్తాడు దృశ్యలోకములున్న దేవుడు నీ పక్షంగా. హల్లెలూయా. ఆ వాక్ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఎముకలలో గడ గడ గడమని శబ్దం, అది వినబడదో జరిగిస్తాడు దేవుడు. ఈ శబ్దమే నీ శత్రుల గుండెల్లో చావు మేళాన్ని మోగిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆడు శత్రువైనటువంటి సాతానైనా, వాడు అనుచరులైనా, ప్రధానులైనా, అధికారులైనా, ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులైనా, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలైనా, వాటి ద్వారా మనుష్యులలో నుండి మనల్ని దాడి చేస్తున్నప్పుడు ఆ మనుష్యులు వాడబడుతుంటే ఆ మనుష్యులనైనా, హల్లెలూయా, మనం ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉండి ఏం చేస్తాడు? ఇప్పుడు ఎండిన ఎముకలు ఏమయ్యాయి? జీవింపజేయబడ్డాయి, మహాసైన్యంగా లేచాయి. ఈ రోజున మనం అందరము కూడా దేవుని వారము. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు మనల్ని. మనము ఆయన సొత్తు అయినటువంటి ప్రజలం. ఊరికే మనం కొనబడలేదండి, ఆయన క్రయధనాన్ని చెల్లిస్తే మనం కొనబడ్డాం. మనకి ఈ స్థితికి కారణం ఆయన రక్తం. మన ఈ స్థితికి కారణం ఆయన శరీరం గాయపరచబడింది కాబట్టి. మన ఈ స్థితికి కారణం ఆయన మరణమును జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు కాబట్టి. మన కొరకు ఆయన ఎవరూ చేయలేనటువంటి ప్రయాసను క్రయధనంగా చెల్లించి మనల్ని విమోచించుకున్నాడు కాబట్టి మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎప్పుడు కూడా విశ్వాసఘాతకులు అయిపోద్దు. అయినను లోబడనొల్లని ప్రజల వైపుకు దినమెల్లా చేతులు చాపుతున్నాడు కాబట్టి ఆయన ఏర్పాటు జనాంగము ద్వారా వాక్కును ప్రకటిస్తున్నాడు బాగుపడడానికి. దేవునికి స్తుతి కలుగుగాక. అయ్యో మేము ఎండిపోయాం, అయ్యో మేము నాశనమైపోయాం, అయ్యో మేము ఆశ విఫలం అయిపోయింది, అన్నిటిలో నుండి దేవుడు వారికి విజయం ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? యెహెజ్కేలా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? యెహెజ్కేలు అంటాడు, యెహోవా నా ప్రభువా నీకే తెలియను, నీకే తెలియను. నేనంటాను ఆయనకు తెలియను ఏ క్రియ చెయ్యాలా, ఆయనకు తెలియను ఏ ఆలోచన చెయ్యాలో, ఆయనకు తెలియను నిన్నెలా సఫలీకృతుని చెయ్యాలో, ఆయనకు తెలియను నిన్నెలా లేవనెత్తాలని తలపైకి ఎత్తాలో. ఎందుకో తెలుసా? నీవు ఆశ్రయించింది నీ తండ్రిని. హల్లెలూయా. ఆయన నీకు తండ్రి, మనం ఆయన కుమారులము మరియు కుమార్తెలు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు మీకు అర్థమైంది. దీన్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను వాళ్ళ దేవుణ్ణని వాళ్ళు తెలుసుకోవాలి. ఏమనుకుంటున్నాడు దేవుడు? నేను వాళ్ళ దేవుణ్ణని వాళ్ళు తెలుసుకోవాలి, నా మాట సత్యమని వాళ్ళు తెలుసుకోవాలి, నేనొక్క మాట విడుదల చేస్తే అది నెరవేరుతుంది అని వాళ్ళు తెలుసుకోగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. అంటే మీకు ఈ అంశమును బట్టి అర్థమైంది. అంటే దీనిలో ఉన్నటువంటి భావం ఏంటి, ఆంతర్యం ఏంటి అంటే, దేవుని బిడ్డలుగా మనం ఆయన వైపుకి తిరిగితే ఆయన తిరుగుతాడు. మనల్ని జీవింపజేసేది దేవుని వాక్యం. ఎవరు పడితే వాళ్ళ ద్వారా ఈ వాక్కు ప్రకటింపబడదు. ఆయన ఏర్పాటు జనాంగము ద్వారా
ఆయనను చూచుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళ ద్వారా కడవరకు ఆయన కొరకు బ్రతకాలనేటువంటి తృష్ణలో సంకల్పములో నిలవబడిన వాళ్ళ ద్వారానే ఇది సాధ్యము. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని విషయాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఒక పాయింట్లో తమకు తామే ఏం తెచ్చుకున్నారు? నెత్తి మీదకి నిప్పులు కుంపట. కానీ కొందరు తమ జీవితాల్లో తమకు తామే నిప్పులు కుంపట తెచ్చుకోరు. ఒక మాట చెప్తాను. సౌలు ఉన్నాడు, యోనాతాను ఎంత మంచాడు వచ్చాడా? యోనాతాను మంచిడా? కానీ యోనాతాను స్థితి ఏమైంది? ఎండిపోయింది, నాశనం అయిపోయింది. ఎండిపోయింది, నాశనం అయిపోయింది, ఆశ విఫలమైపోయింది అన్నట్టుగానే మనం చూడగలుగుతాం. అహాబు రాజు హయాంలో ఇశ్రాయేలీలు అందరూ బయలు కుంగారా, మోకరించారా? ఏమన్నాడో దేవుడు? 7,000 మంది ఇంకా నాకు మిగిలి ఉన్నారు. కానీ 7,000 మంది కూడా అహాబు ద్వారా, అహాబు రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీల యొక్క అవిధేయత ద్వారా దేవుడు కోపం కుమ్మరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అనుభవించవలసి వచ్చిందా లేదా? అయితే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది ఇప్పుడు? అయ్యా 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 ఏంటయ్యా మాకు పరిస్థితి అంటారా అనరా? ఇంకొక సందర్భాన్ని నేను మీకు చెప్తాను. వాళ్ళు ఆ పరిస్థితిలో దిగజారిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గిద్యోను సందర్భంలో కూడా గిద్యోను ఏ పొరపాటన్నా చేశాడా? గిద్యోనులా ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నారా లేదా? అయినా మిక్కిలి హీనదశలోకి వెళ్ళిపోయారా లేదా? అంటే నేను అనేది ఏంటంటే, క్రైస్తవుల్లో తమ్ముకు తామే శోధన కొని తెచ్చుకుని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా, దేవునికి యథార్థంగా అనుకూలంగా ఉన్న యోబు వలె శ్రమల పాలవుతున్న వాళ్ళనే దేవుడు బాగు చేస్తాడు. అర్థమైందా? అంటే ఏ రీతిగానైనా ఎండిపోయిన స్థితి వచ్చినా, ఏ రీతిలోనైనా ఆశలు ఆశలైపోయినా, లేదా ఆశలు విఫలమైపోయినా, భగ్నమైపోయినా, ఏ కోణములోనైనా నాశనానికి దిగిపోయినా దేవుడు సమర్థుడు. దేని ద్వారా సమర్థుడు? ఆయన ఏర్పాటు జనాంగములో నుండి విడుదల చేసేటువంటి మాట ద్వారా ఆయన సమర్థుడు. ఆ మాటను నమ్ముకున్న వాళ్ళు సమర్థులుగా నిలబడతారు. మీకు అర్థం కావడానికే చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు నేను చెప్పింది కొంత అర్థం చేసుకోవడం మీరు కష్టం. అర్థమైంది కానీ క్షుణ్ణంగా అర్థం అవ్వాలి మీకు. ఒక మాట, ఇక్కడ ఎండిపోయినటువంటి ఎముకలతో దేవుడు మాట ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఎవరి ద్వారా మాట్లాడుతుంది? ఇక్కడికి పాట్ ఇలాగ ఆపుదాం, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను అనుకుంటాను, పరిశుద్ధ గ్రంథంలో ఒక అతీతమైనటువంటి ప్రవక్త ఉన్నాడు. అతను ఒక్కసారి మనం అధ్యయనం చేసుకుందాం ఈ వాక్య భాగంలో నుంచి. మీకు అర్థం అవుద్ది అనమాట. అర్థం కావడం కోసం అతన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎలీషా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఎలీషా ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటు. దేవుడు ఎలీషాని అనాథ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రారంభం ఏంటి, ఆయన ప్రారంభం ఏంటి అనే విషయాన్ని మనం అధ్యయనం చేస్తే, దేవుడు అనాది సంకల్పంలో ఎలీషా ఉన్నాడు కాబట్టి అప్పటికి ఎలీషాకు దేవుని ప్రణాళిక ఏమీ తెలియదు, ఆయన చిత్తం ఏంటో కూడా తెలియదు. అక్కడ రాయబడి ఉంది, 12 అరకల ఎడ్లు చేత దుక్కు దున్నుస్తూ, ఆ 12వ అరక ఎడ్ల చేత ఇతరే దుక్కి దున్నిస్తూ పనిచేస్తూ, అంటే తనకిచ్చినటువంటి ఆ భూభాగంలో ఏం చేస్తున్నారు? తను పని చేయిస్తున్నాడు శ్రద్ధగా, తిన కూడా పని చేస్తున్నటువంటి అనుభవంలో ఉన్నాడు. పని చేస్తున్న అనుభవంలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞ మేరకు ఏలియా, ఎంత మట్టుకు చాలు, నన్ను వదిలే బాబు అంటే, లేదు ఏలియా, అమ్మా విశేషమైన సంగతులే, ఇదేమి జోలపాట కాదు కదా, జోజో నాన్న తల్లి కన్నా అనేం పాట పాడలేదు నేను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, ఇది జీవం కలిగిన మాట.
దేవుడు ముందే మాట్లాడాడు, నా మాట వినుడి. ఇశ్రాయేలు ఎండిన ఎముకలు యెహోవా మాట వినుడి. బ్రతుకులేమో ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటాయి. దేవుడు మాట వినకపోతే ఇంకెలా? నువ్వు ఇంట్లో ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ఇంట్లో ఉంటే నీకు ఎలా వినబడదో, ఎక్కడున్నా కూడా నీకు వినబడదు. వినబడకపోతే కార్యం జరుగుద్దమ్మా. అందుకని జాగ్రత్త సుమా, మీ మేలు మీ క్షేమం కోరి మేము మాట్లాడుతున్నాం. అయితే ఏలియా ఇంతకు మట్టుకు చాలు ప్రభువా అంటే, లేదు నీ శక్తికి మించి ప్రయాణం ఉందని చెప్పి ఆయనే ఏలియాను బలపరుచుకుంటే, ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఏలియా ప్లేస్లో ఎలీషాను ఏర్పాటు చేయాలి. అందుకని ఇప్పుడు ఏలియా వెళుతున్నాడు ఎలీషా దగ్గరికి. వెళుతున్నప్పుడు 12వ అరక ఎడ్ల చేత దుక్కి దున్నిస్తున్నప్పుడు ఏలియా ఎలీషా దగ్గరకు వచ్చి దుప్పడ వేశాడు. వెంటనే ఆ దుప్పడ తీసుకుని వెంటనే ఆయన్ని వెంబడించి, అయ్యా మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని విందు చేసి నేను వచ్చేస్తానయ్యా, మీరు నాకు సెలవిస్తే అన్నాడు. నా వలన నీకు నిర్బంధం ఏమీ లేదు, వీళ్ళు ఓకే అన్నప్పుడు వెళ్ళి వచ్చి అద్భుతంగా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ ఏలియా ఉన్నంతసేపు ఏలియాకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి ఒక మాట చెప్తాను, ఎలీషా అంతటి వాళ్ళమేమి కాదండి మనం. ఎవరమండి ఎలీషా అంతటి వాళ్ళం మనం కాదు. కానండి మనకి ప్రెస్టేజ్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ మాట అధికారం గల మాట కదా. దేవుని మాట ఏ మాట? గడగడ వణికే మాట కాదు, వణికించే మాట. హల్లెలూయా. ప్రెస్టేజ్ ఫీలింగ్స్ ఎక్కువ. ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే, ఎన్ని కోట్లు ఉన్నాయంటే, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చావు, ఏంటి అంటే గుడ్డు సున్నా. నేను అనేది ఏంటంటే ఎలీషాతో పోల్చుకుంటే మనం ఆఫ్టర్ ఆల్. అలాంటిది ఎలీషా పరిచర్య ఏంటో తెలుసా? ఆయన హత్తుకొని ఉండడం, ఆయన చెయ్యి గడుక్కుంటుంటే గబగబా వెళ్ళి నీళ్లు పోయడం. అసలు మనలాంటి వాళ్ళు లెక్కల తొక్కలు ఏమేస్తామంటే, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంత భూస్వామి చేతి మీద నీళ్ళు వేస్తున్నాడా, అతనే గనక ఆ చేను ఆ చెట్టు ఇల్లు వాకలే గనక చేసుంటే కోటీశ్వరుడు అయిపోతాడు, నీకేమేమిడు కదా ఆలోచించుకో. వీళ్ళు బాధ అంతా వీడు ఎలాగ ఉన్నాడా, ఆడే గనక పని చేసుకుంటే ఎంత బాగుండు, కుటుంబానికి ఎంత ఆసరా. అందుకే దేవుడు ఆడిని ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. అది నీకు లెక్కలు తొక్కలు ఎక్కువ. నేను ఎప్పుడు అంటాను, ఈ లెక్కలు తొక్కలు వేసుకున్నవాడు అట్టుపొళ్ళు తొక్కలాగా ఎక్కడ పడేయని. దేవుని లావేరు, మనుష్యుని లావేరు. మనుష్యునిలా నట్టేట ముంచుద్ది నిన్ను, దేవునిలా అత్యున్నత స్థానంలో నిలబెడద్దు నిన్ను. ఇంకంటే ఎలీషా గురించి అండి ఎరడోని క్యాంప్ వాళ్ళు ఎంత అలా మాట్లాడేసుకోవాలి. ఇంకా తల్లిదండ్రులు వదిలేసి వచ్చేసాడా, ఈ పాటతో వెళ్తున్నాడా, ఎంత ఇది. అన్యులు మాట్లాడుకున్నారు, బుద్ధి లేదు వాళ్ళకి. మరి మన బుద్ధి గడ్డి తింటదా? నేను అనేది ఎలీషా గురించి. ఎలీషాకి కూడా గ్రామం ఉంది, లేకపోతే పట్టణం ఉంది. ఎలీషాకి తల్లిదండ్రులు ఉన్నారు, ఎలీషాకి క్రైస్తవ విశ్వాసులు ఉండే ఉంటారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకే ఈ అన్యజనులు గుసగుసలాడుకుంటారేమో తెలదు, కానీ ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వాళ్ళని అంటారు వెళ్ళి. అంటే సైతానుగాడు ఎవరిని వాడుకుంటున్నాడో ఎంత చక్కగా వాడబడతామో. దేవుని ఆత్మతో వాడబడమండి. దేవుని ఆత్మతో వాడబడితే ఎలాగా? రాజ్యం కట్టబడిపోదు. మన రాజ్యం కట్టేవాళ్ళ ఉండకూడదు, చెడగొట్టేవాళ్ళలాగా, పడగొట్టేవాళ్ళలాగా, నేలమట్టం చేసేవాళ్ళలాగా, నేలలో కలిపేసేవాళ్ళలాగా. అంటే మనకే తెలియకుండా మనం ఏమైపోతున్నాం? అక్రమకారులం అయిపోతున్నాం.
దేవుని దృష్టికి అక్రమము చేయు వారమైపోతున్నాం. దేవుని పక్షపు వారము కాదు, దేవుని పక్షముగా ఆలోచించు వారము కాదు, దేవుని రహదారి మార్గములో నడిచే వాళ్ళము కాదు. దేవుని ద్వారాన్ని మూసి సాతానుడు ద్వారాన్ని తెరిచే అనుభవంలో ఉన్నాం. అందుకే దేవుడు ఎలీషాను ఏర్పరచుకున్నాడు, నిన్ను కాదు. ఆయనకి ఎవరిని ఏర్పాటు చేసుకోవాలా తెలుసు. నీకది మహా విడ్డూరంగాను మహా ఆశ్చర్యంగాను ఉంటుందేమో, ఆ ఎలీషాకి మాత్రం మహాభాగ్యంగా ఉంది. నువ్వు ఏ చూపుతో చూస్తున్నావో ఆ చూపు కాదు ఎలీషా చూపు, వెలుచూపు కానే కాదు, విశ్వాసపు చూపు. హల్లెలూయా. నిరీక్షణతో కూడిన చూపు. హల్లెలూయా. మొన్న బుధవారం మాట్లాడుకున్నాం, దేవుని నిమిత్తం శూన్యములోనికి దూకేసినటువంటి విశ్వాసపు చూపు. ఈ శూన్యము అని మీరు అనుకుంటున్నారు, అతనికి ఏం కనబడుతుందో తెలుసా? ఇశ్రాయేలీలకు రాబో రోజుల్లో రథము నేనే, రౌతు నేనే. నేను అంటాను, మండేరా దేవా పాట పాడెత్తే కాదు, దావీదుకిచ్చిన అభిషేకం నాకు కావాలయ్యా అంటే కాదమ్మా. ఎలీషాకిచ్చిన అభిషేకం నాకు కావాలయ్యా అంటే కాదు. ఎలీషానేమో వెలుచూపుతో చూస్తున్నావు, ఆ దేవుణ్ణేమో తక్కువ చేస్తున్నావు, ఆ లోకాన్ని ఆ సాతానుడు మార్గాన్ని ఎక్కువ చేస్తున్నా. ఎలీషాని మాత్రం ఒరే నీ బుద్ధి గడ్డి తిన్నదిరా. ఏం తింది? నేనంట నీ బుద్ధి గడ్డి తింది. ఇంకా ఎంత బ్రెయిన్ వాష్లో, ఏ వాష్లో? అయ్యయ్యో, నువ్వు ఎంత బ్రెయిన్ వాష్ చేసినా ఎలీషా ఏలియాను వదలడు. ఎందుకంటే అతనిలో ఉంది మంట, అతనిలో ఉంది ఆత్మశక్తి, అతనిలో ఉంది ఆత్మ బలం. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఈ చెవితో వింటాడో వదిలేస్తాడు. నువ్వు ఎంత చేసినా దులిపేసుకుంటాడు. నువ్వు అనుకుంటావు ఎంత చెప్పాను, అన్నాడా, అన్నట్టు ఉన్నాడు అంటాడు, అంతే. ఎలీషా ప్రారంభం అదండి. హల్లెలూయా. దైవజనుడు దగ్గర దేవుడు ఉద్దేశాన్ని బట్టి పరిచర్య ప్రారంభించాడు, కానీ దైవజనుడు సీటు మీద వేయలేదు కన్ను. కోరహ ఎవరి సీట్ల మీద వేసాడు కన్ను? ఇవి దౌర్భాగ్యపు బుద్ధులు. ఉన్నంత మట్టుకు ఘనతను కోరక, మెప్పును కోరక, గౌరవాన్ని కోరక, మహిమను కోరక, తానున్నటువంటి స్థితిలో తన స్థితిని గతిని కూడా దేవుని నిమిత్తము పెంటగా ఎంచి దైవజనుడు సహవాసం కొరకు, దైవజనుడి యొక్క మేలు క్షేమం కోరి అతనికి చేదోడు వాదోడుగా ఉండడానికి అంత గొప్ప భూస్వామైన అతను లేకపోతే చాలా ఏమైపోతాయి, కష్టమే, అందరికీ కష్టం అతను లేకపోతే. కానీ అన్నిటికంటే విలువైనది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్య నిలబడ్డాడు. హల్లెలూయా. అదండి అతని ప్రారంభం. ఏదండి ప్రారంభం? ప్రారంభంలో అయిన తర్వాత ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం మీదే మనసు పెట్టుకున్నాడు. ఎందుకు మనసు పెట్టుకున్నాడంటే ఏలియా ఇశ్రాయేలీలకు రథమయ్యాడు, రౌతయ్యాడు. అందుకే మన జీవితంలో ఇశ్రాయేలీలని అనాథలుగా మనం వదలకూడదు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు. వాళ్ళకి నా యజమానుడు ఏలిన వాడైనటువంటి ఏలియా లేకున్నా నేను వాళ్ళకి అనాదరణ చేయకూడదు. మనందరికీ తెలుసు ఏలియాను దేవుడు అగ్ని రథముతో గుర్రాలతో కొనిపోయేటువంటి దినం వచ్చినప్పుడు శిష్యులందరికీ తెలుసు, శిష్యుడైనటువంటి ఎలీషాకి తెలుసు. అయితే ఏలియాను వెంబడిస్తున్నాడు. ఆవిడ ఏలియా అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో, నేను వెళతాను. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను, నాడు ఇక్కడ ఉండిపో, నేను వెళతాను. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను. వీళ్ళంటారు, ఈ రోజున మన యజమానుడిని, మన ప్రవక్త గారిని, మన ఏలిన వాడిని దేవుడు అగ్ని రథంతోనూ గుర్రాలతో కొనిపోతాడు కదా, నీకు తెలియదా? అంటే ఏంటి, నువ్వెందుకు వెళ్తున్నా? ఆయనతో మాలాగా ఉండొచ్చు కదా, ఎక్కడ మాలా ఉండొచ్చు కదా, ఇక్కడ
నేను ఎక్కడ ఉండను, అక్కడికి వెళ్తాను. హల్లెలూయా. యోర్దానికి వెళ్ళారు, దుప్పట తీసి ఏలియా దేవుడు ఎక్కడున్నాడని కొట్టాడు. ఏలియా యోర్దాను నిలబడిపోయింది రహదారిగా, నీళ్ళన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోయినాయి, రహదారి మార్గంలో వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఏంటంటే ఎలీషా ఇంక పోతాడు, ఏలియా ఏమో పైకి పోతాడు, ఎలీషా అక్కడ నుండి చచ్చిపోతాడు. యోర్దాను నది అది ఏంటది, మన ఎరడానికి పిల్లకాలం పెట్టది, నడుచుకుంటూ వచ్చేయడానికి, దూక్కుంటూ వచ్చేయడానికి యోర్దాను నది. అందుకని ఏలియా అనే దేవుడు పైకి తీసుకుపోతాడో మనోడు అక్కడ ఉంటూనే పోతాడు పైకి అని కనిపెట్టుకుంటున్నారు. వీళ్ళకున్న భయం ఎలీషాకి లేదు. హల్లెలూయా. అటు నుంచి ఇటు వస్తామా? నో 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 నో, ఏలియా దేవుడే నా దేవుడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నం అవ్వగానే, ఎలీషా ఎంత శ్రద్ధాభక్తులతో నన్ను ఎందుకు వెంబడిస్తున్నావయ్యా, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను. నీ మీద ఉన్నటువంటి ఆత్మ పాళ్లలో రెండంతల అభిషేకం నాకు కావాలి. అమ్మ ఎలీషా, నీ ఆశ ఆత్మ సంబంధమైనది, చాలా బాగుంది, కానీ ఇది చాలా కష్టతరంగా ఉంది. దీన్ని ఒకవేళ నేను చేయజాలను, ఇది చాలా కష్టం. అయినను ఒకవేళ నేను కొనుపోబడిన తర్వాత నీకు కనబడితినా ఖచ్చితంగా నీవు కోరుకున్న దాన్ని దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. అలాగే నిలబడి చూస్తున్నాడండి. ఏలియా అగ్ని రథము గుర్రాలతో దేవుడు ద్వారా కొనుపోబడితే ఒంటరి అయిపోయి ఇలా నిలబడి అప్పుడు తన వస్త్రాన్ని చింపుకుంటున్నాడు. వస్త్రాన్ని చింపుకుని, నా ఏలినవాడా, ఇశ్రాయేలీయులకు రథము నీవే, రౌతు నీవే అని వస్త్రాలు చింపుకుని గుళ్ళు చేస్తా ఉన్నప్పుడు ఏలియా దుప్పటి అతని మీద పడింది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. నిలబడ్డాడు, సంతోషించాడు. ఇప్పుడు యోర్దాను దాటాలి. ఏం దాటాలి? నువ్వు నేనైతే దాటలే, అతనితో దాటుతూ పెట్టి, అసలు అనే ఏలియాతో దాటుతూ పెట్టి, నువ్వు నేనైతే ఆ శిష్యులే అక్కడే కూకుని లేకపోతే నిలబడి, అంటే మన తాతల భాష నిద్రకుండా ఉంటారని అక్కడే కూర్చొని లేదా అక్కడే నిలబడి గుంటనక్కల్లాగా, అంటే మన యోనా గారు అక్కడే కూర్చుని నినివే పట్టణస్థులకి ఏ దుర్గతి సంభవిస్తుందని చూశాడు కదా, ఇంకా అదే క్యారెక్టర్. కానీ తుప్పడ పట్టుకున్నాడండి, యోర్దాను దగ్గరికి వెళ్ళాడండి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడని కొట్టాడు. యోర్దాను చీలిపోయి రహదారిగా మార్చబడిపోయింది. ఈ శిష్యుల నోళ్ళు ఎలా ఈగలు కాదు కానీ తొండలు వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటో తెలుసా? ఆశ. బుధవారం బైబిల్ స్టడీలో ఆశ పడిన వాళ్ళ యొక్క ప్రాణాలు ఏమయ్యాయి? తృప్తి పడ్డాయి. అవి కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అగోచరము కానటువంటి విధానములో దేవుడు డిజైన్ చేసి ఆ డిజైనింగ్లో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతని ఆశ నెరవేరిందా లేదా? హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఇప్పుడండి జనాలు ఎలా ఉంటారో తెలుసండి, అంతవరకు కూడా ఎలీషాని తుప్పుకొని తిట్టుకుని, ఎలీషా ఒక దద్దమ్మ, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చిన దద్దమ్మ, ఇక్కడ ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన దద్దమ్మ, మేము చూడు అని అనుకున్నటువంటి వీళ్ళు నా ఏలిన వాడంట పరిగెట్టారు. ఎవరి దగ్గరికి చెప్పండి అమ్మా? నా ఏలిన వాడ. మీ క్యారెక్టర్స్ అది కాదు కదా అనవలసి వచ్చును. హల్లెలూయా. నా ఏలిన వాడాని సంబోధించవలసి వచ్చును. కుర్చీ తుడిచి కుర్చీ వేసి కూర్చోబెట్టవలసి వచ్చును. దైవజనుడా, ఇక ముందు మా ఏలినవాడు నీవే, మీ శిష్యులము మేమే అనవలసి వచ్చును. ఎక్కడ కోణం మారదండి. ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్న ధ్యానాంశాలలో ఉన్నటువంటి కోణాలు అప్లై చేయబడ్డం మానేయా? అప్లై అయ్యాయా? నీ దేవుని అధికారం కలిగిన మాటను నువ్వు వింటే నీ జీవితంలో అతీత కార్యాలు జరిగి చూపుతాడు దేవుడు, జరిపించి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అది మొదలుకొని ఇశ్రాయేలీయులకు రథమయ్యాడు, రౌతయ్యాడు. దేవునికి స్తుతి కలుగ్గాక. ఒక 3 సందర్భాలు అతని ద్వారా జరిగిన సందర్భాలు ఈ అంశానికి మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళదాం. ఏం చేసి ధ్యానం చేసుకుని వెళ్దాం.
ఏమండి, ఒక విధవరాలు మనందరికీ తెలుసు. ప్రవక్త శిష్యులలో ఒక ప్రవక్త శిష్యుని యొక్క భార్య. అంటే ఎలీషా శిష్యులలో ఒకరి భార్య. ఒకరోజు ఏం జరిగింది, తన భర్త అప్పు చేశాడు, చనిపోయాడు. అంటే ఇప్పుడు అప్పు చేసి చనిపోతే ఒక మాటలో ఆమె స్థితి ఏమైపోయి ఉండొచ్చు అంటే, యెహెజ్కేలులో మనం ధ్యానం చేస్తున్నట్టుగా నశించిపోయినటువంటి స్థితి, ఎండిపోయినటువంటి స్థితి, ఆశ విఫలమైపోయినటువంటి స్థితి ఆమెకు సంభవించింది. ఆమె ఎప్పుడైనా అనుకుని ఉంటుందా? నో. ఊహించుంటుందా? సడన్గా తన జీవితం ఏమైపోయింది, నశించిపోయింది, నాశనం అయిపోయింది, ఆశలన్నీ అడియాసలైపోయినాయి. అలాంటి టైంలో ఇశ్రాయేలుకు రథమై రౌతై నిలిచినటువంటి ఎలీషా పంచన చేరింది. హల్లెలూయా. ఎలీషా అప్పటికి ఎవరో రథము రౌతు. ఆ టైంలో ఎవరైనా ఏ సమస్య వచ్చిందంటే ఎవరు కనబడతారో, ఎవరి మాట వినబడద్దే? అంతటి ఘనుడు ఎలీషా, అంతటి గొప్పోడు ఎలీషా. ఎలీషా దగ్గరికి వచ్చింది, అయ్యా నీ శిష్యుడు నా భర్త భక్తిపరుడు, నీకు తెలుసు కదా, ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు. నేను ఎందుకు పరిగెత్తుకుని నీ దగ్గరికి వచ్చానంటే, అప్పులోడు ఇప్పుడు నా ఇంటికి వచ్చాడు. అప్పు తీర్చే స్థితి నా యొద్ద లేదు, నాకు శూన్యం కనబడుతుంది. దైవజనుడా, నీ యొద్దకు నేను వచ్చాను. నీవు నాకు రథమై ఉన్నావు, నీవు నాకు రౌతై ఉన్నావు, నీవే నాకు పరిష్కారాన్ని చూపగలవు. ఎందుకో తెలుసా? నీవు ఆ దేవుడిని నమ్ముకొని బ్రతుకుతున్నవాడవో, ఆ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు నీతో ఉన్నాడు. అంటే ఆమె ఎవరిని ఆశ్రయించడానికి ఎంతోమంది ఉంటారండి. పెద్దలు ఉంటారు, ఇంకా బంధువర్గాలు ఉంటాయి, కొందరు గుర్తొచ్చేస్తూ ఉంటారు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటేని. ఆవిడికి ఎవరు గుర్తొచ్చారు? దేవుని పక్షపు వాడైన, దేవుని ఏర్పాటు అయినటువంటి, దేవుని అధికారం కలిగినటువంటి, అప్పటికే రథముగా రౌతుగా దేవుణ్ణి చూసుకుంటూ బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తున్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా జ్ఞాపకంలోకి వచ్చాడు. నువ్వు ఆలోచించే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక అనుదిన సహవాసంలో మనం ధ్యానం చేసుకున్నాం. చక్కగా వెళ్ళింది, గోడంతా చెప్పింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మా నా వలన నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముంది? అయ్యా నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమీ లేదు. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా ఆ నూనె కుండ ఉండడం మంచిది, నువ్వు నీ పిల్లలు ఇరుగు పొరుగు దగ్గరకు వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొని వాటన్నిటినీ ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి నువ్వు నీ 2 కుమారులు ఆ పాత్రలన్నిటిలోనూ తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలోనూ నీకు ఉన్నటువంటి నూనెను మిగతా పాత్రలో నింపు అంది. పాత్రలు నింపింది. హల్లెలూయా. ఎవరి మాటను బట్టి నింపింది? ఎవరి మాట వింది? పాత్రలన్నీ నిండిపోయినాయి. అద్భుతం జరిగిందా? జాగ్రత్తగా పోలుస్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అద్భుతం జరిగిందా? అద్భుతం జరిగిన తర్వాత ఎక్కడికి పరిగెత్తుకెళ్ళింది? కంగారు పడిందా? కంగారు పడితే ఏం చేయాలో తెలియదు నూనె. అందుకే మరి ఆది నుండి అంతవరకు కూడా మీరు దేవునిలో, దేవుని మాటలో నిలబడాలి. దాని వలన ఏం చేసుకోవాలో కూడా మనకి తెలియదు కదా. అందుకని ఎలీషా దగ్గరికి పరిగెత్తుకు వెళితే ఎలీషాతో ఉన్న మాట అంతా చెప్పింది. అయ్యా అద్భుతమే జరిగింది, మిగతా పాత్రలన్నీ కూడా మేము నూనెతో నింపాం, ఇక ఏ పాత్రలు కూడా నింపడానికి లేవయ్యా. అప్పుడు ఆయన అంటారు, ఆ నూనెను అమ్మి అప్పు తీర్చుకో, మిగిలిన ధనంతో నీవు నీ కుటుంబం సంతోషించు. హల్లెలూయా. ఇప్పుడు నశించిపోయి ఆమె స్థితి ఏమైంది? నాశన కోపములో నుండి లేపబడింది. హల్లెలూయా. తమ ఆశలు అడియాసలు అయిపోయాయే, ఇప్పుడు ఆశలు ఏమయ్యాయి? నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తుతి కలుగ్గాక, దేవునికి మహిమ కలుగ్గాక. ఎండిపోయానే అనుకుందే, ఎండిన స్థితిలో ఉందా? యెహెజ్కేలు ఎలాగైతే
ప్రవచనం ఎత్తాడో, వాక్కును ప్రకటించాడో, గడ 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 గడమని ధ్వని పుట్టిందే. ఆ ధ్వని పుట్టి ఎముకలన్నిటినీ సమకూర్చిందే, నరాలను సమకూర్చిందే, మాంసాన్ని సమకూర్చిందే, దేహమంతటిని చర్మంతో కప్పిందే. కానీ దానిలో ఏం లేదు? జీవం లేదు. ఎక్కడ కూడా ఏ మాట అయితే అధికారంతో విడుదల చేశాడో ఆ మాట ప్రకారంగా చేస్తే గడ గడ గడమని ధ్వని పుట్టినట్టుగా ఇక్కడ ధ్వని పుట్టింది. ఆమె జీవితంలో అద్భుతం చేసింది. తనకున్నటువంటి కుండలో ఉన్న నూనె అనేక పాత్రలు నింపడానికి అద్భుతం జరిగింది. కానీ పరిష్కారం ఉందా చెప్పండి? ఏం చేయాలో తెలుసా? అందుకని యెహెజ్కేలు నీవన్నాడు దేవుడు, జీవమారా అని ప్రవచించు. మళ్ళీ తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళాక ఈయనేం మాట్లాడుతున్నాడు? అమ్మా అదంతా అమ్మి తీసుకుని అప్పు కట్టే, ఉన్నదాంతో సుఖంగా బ్రతికమ్మా, నిన్ను ఎవడ కదపడు. అప్పులో వస్తాడు ఇప్పుడు, తిప్పలు పెడతాడు ఇప్పుడు. అయ్య బాబా నా పిల్లలు ఎలాగా అంటారా? పోనీ ఇంతకు ముందు ఎవరైనా సహాయం చేసి నేను సహాయం చేసామని తిప్పుతారా? దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? అద్భుతం చేశాడు. ఎవరి ద్వారా? దైవజనుడు ద్వారా. ఎలీషా నోట గుండా విడుదలైనటువంటి అధికారం కలిగినటువంటి మాట ఆమె నాశన కోపంలో నుండి పైకి లేపింది. హల్లెలూయా. ఎండిన స్థితిలో నుండి పైకి లేపింది. హల్లెలూయా. అడి ఆశలలో నుండి ఆశలు రేకెత్తేలా తన యొక్క జీవితం అద్భుతంగా సాగడానికి కారణమైంది. ఎక్కడైనా 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 ఏ లోటన్నా కనబడిందా? ఎవరిని నమ్ముకుంటే జరిగింది? నరపుత్రుడా, ఎండిన ఈ ఎముక జీవింపదగునా? జీవించగలదా? యెహోవా నా ప్రభువా నీకే తెలియను. అప్పుడు దేవుడు అంటాడు, నేను నీ వలనే జరిగిస్తాను. హల్లెలూయా. నీ వలన జరిగిస్తాను. దేవుడు వచ్చి జరిగించడండి, ఆయన మధ్యవర్తి ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ మధ్యవర్తిని దేవుని ఆత్మ చేత ఉన్నవాడు అని నువ్వు నమ్మితే, ఆ మాటను విశ్వసిస్తే, ఆ మాట కొరకు ప్రాకులాడితే, ఆ మాట గడ గడ గడగడ ధ్వని పుట్టించి అద్భుతం చేసిందే నీ జీవితంలో అంత అతీతమైన కార్యాన్ని చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆమె దేవుని బిడ్డే సమస్యలు సుడిగుండంలో చిక్కుబడిపోయింది. అది ఆమె చేసుకున్నందుకు దాపురించింది కాదు, తన భర్త అప్పు చేసి చచ్చిపోయినందుకు ఆమె మీదకు అనుకోకుండా వచ్చినటువంటి వేదన, బాధ, కష్టం, కన్నీరు, టోటల్గా అప్పు అప్పు అప్పు. చాలా సందర్భాలు అప్పులు పాలవుతారు, తిప్పలు పడతారు. అసలు కట్టలేం, ఈ వడ్డీయే అసలును దాటుకుని విడిపోద్ది. నిస్సహాయకులం అయిపోతాం, నిరుత్సాహపాలైపోతాం, ఎండిన స్థితికి దిగజారిపోతాము. ఆశలన్నీ అడి ఆశలు చేసేస్తుంది ఈ అప్పు. కష్టార్జితం నిలబడట్లేదు, చిల్లి సంచిలో పడిపోయినట్టుగా పడిపోతుంది ఈ అప్పు. ఈ వడ్డీ మింగేస్తుందండి. తల బాదుకున్న ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని ఆలోచనలు ఆలోచించినా మన లెక్కలన్నీ అరటిపళ్ళు తొక్కలుగా పెంటలు పడిపోతున్నాయి. నేను అంటున్నాను, ఈ స్థితికి కూడా నీ దేవుడు చాలిన దేవుడు. ఈ స్థితిలో కూడా నీ దేవుడు, నీ దైవజనుడు ద్వారా విత్తుతున్నటువంటి వాక్ నీ జీవితంలో దూసుకుపోద్ది. హల్లెలూయా. నీ సమస్యల సుడిగుండంలో నుంచి నిన్ను పైకి లేవనెత్తుతుంది. మహాసముద్రపు అలజడుల్లో అగాధానికి కూరుకుపోయేటువంటి ప్రమాదాలను ఉన్నావా, దేవుడు ఆయన వాక్కు ద్వారా నిన్ను ఒడ్డులకు చేరుస్తారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ మాటలో ఎంతో శక్తి, ఈ మాటలో ఎంతో జీవం. ఎంత జీవం తెలుసా? మృత్యుదేహానికి జీవం ఇవ్వగలిగేటువంటి జీవం. నశించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ స్థితిగతులు మార్చగలిగేటువంటి జీవం. నీ ఆధ్యాత్మికమైన జీవన విధి విధానాలకు, శారీరకమైనటువంటి జీవన విధి విధానాలకు కర్తై కర్మై క్రియై సర్వమై సమస్తమై చూచుకొనగల సర్వశక్తుడే మన యొక్క సర్వం. హల్లెలూయా. చేయలేడండి దేవుడు శరీర సంబంధంగా? చేయలేడా? ఎవరిని ఆధారం చేసుకున్నప్పుడు చేస్తాడో? ఆ తల్లి ఎవరిని ఆధారం చేసుకుంది? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మింది, విశ్వసించింది. దైవజనుడా, నా గోడిదయ్యా,
దైవజనుడు వాక్కును పంపాడు, అద్భుతం జరిగింది. అక్కడ రాయబడిన మాట, దైవజనుడు చెప్పిన మాటను బట్టి, దైవజనుడు పలికిన పలుకును బట్టి అని ఉంటుంది. హల్లెలూయా. ఆ మాటను నమ్ముకుంటే బాగుపడతాం. కొంతమందికండి ఆ మాట ప్రకటించిన ఆ మాట జ్ఞాపకాల్లోనే ఉండదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందులో ఉండదు? జ్ఞాపకాల్లో ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే, మన విధవరాలు అయ్యా అని దైవజనుడి దగ్గరికి వస్తే అది అసంభవం. ఇంకా దైవజనుడి దగ్గరికి వస్తే, దైవజనుడు నీ ఇంటిలో ఏముంది? నూనె కుండ. అయితే మీరు మీ పిల్లలు వెళ్ళి ఖాళీ పాత్రలు తెచ్చి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మీరు ఈ నూనెను మిగతా పాత్రలో నింపండి అంటే అక్కడ వచ్చేద్దా విశ్వాసం. పాస్టర్ గారు ఎంత చెప్తున్నారు కానీ జరుగుద్దంటవా? పాస్టర్ అమ్మగారు ఎంతలాగా చెప్పి పంపుతున్నారు కానీ జరుగుద్దంటవా? నువ్వు ఆ మాట పట్టుకొని అడుగులు ముందుకేస్తే జరుగుద్ది. ఆ మాటను నువ్వే మర్చిపోతే నీ బ్రతుకులో జరగదు. తద్వారా నీ దారి గోదారి. అంతే, జరగదు. ఎటువంటి మాట అండి అది? అసలు ఎటువంటి అనుభవం ఇది? చచ్చిన స్థితి. అసలు ఎటు చూసినా కూడా ఎక్కడి నుంచి తెస్తుంది, ఎక్కడి నుంచి కడద్ది, ఏం జరుగుద్ది, పిల్లల్ని ఎలా పోషించుకుంటుంది, పిల్లల్ని ఎలా చదివించుకుంటుంది, ఏముంది, ఆస్తి కాదు అప్పు ఉంది, ఎలా తింటుంది, ఎలా త్రాగుద్ది, ఎలా ధరిస్తుంది, అసలు నెక్స్ట్ స్టెప్ ఎలాగేస్తుంది. ఇటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళే చచ్చిపోతే మేలని సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ఆమె చచ్చిపోవడానికి కాదు, హల్లెలూయా, జీవము కలిగిన మాట కొరకు వచ్చింది. హల్లెలూయా. ఈ రోజునని ప్రతి పరిస్థితికి పరిష్కారము దేవుని వాక్కు. ఆ పరిష్కారమును చూపేటువంటి దేవుని వాక్కు విషయంలో ఆరాటపడుతూ వచ్చావా, నీ కార్యమును సఫలపరచగల దేవుడు మనకున్నాడు. ఏ పరిస్థితికైనా చాలినవాడైనా, అప్పుల సమస్య అయినా చాలినవాడు. ఎవరెవరు మాకు తిప్పలు వస్తాయని అప్పుడుకెళ్ళరు, భ్రమలో పోతూ ఉంటారు. హల్లెలూయా. అర్థమైందా? దీని వలన నాకు తిప్ప రావాలి, ఫ్యూచర్లో వెళ్తారా ఎవరన్నా అప్పుకి? చెప్పండి. దీనివలన మా అప్పులోళ్ళు మా మీదకి రావాలి, మా ఇల్లు స్వాధీనం చేసుకుంటారు. అలాగే వెళ్తావు నువ్వు అసలు అప్పుకి? అప్పు చేయకుండా ఏమన్నా అవుద్దా మనకి? క్షుణ్ణంగా చెప్పుకుందాం, ఆలస్యమైనా పర్లేదు. ఎంతో కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. తల్లిదండ్రులు కనికరించి నీకు రావాల్సిన చేను నీకు రాసిచ్చారు. ఇప్పుడు ఆ చేనుకి పెట్టుబడి ఎట్టక్కర్లేదా? నేను అప్పు చేయను, చేనుని నేను చూసుకుంటాను, నన్ను చేను చూసుకుంటుంది అంటే ఎలా ఉంటుంది? చెప్పు. అవసరతలు తీర్చబడ్డానికి కొన్ని విషయాల్లో మనం అప్పుకెళ్ళక తప్పదు. కొందరు ధ్యానాలు చేస్తున్నారు, ఆ ధ్యానాలు ఏమో నాకు తెలియదు కానీ ఇంతవరకు నువ్వు నేను అప్పుకి వెళ్ళామా లేదా అదన్నా మీకు తెలుసా? తిప్పల పాలు అవుతామని వెళ్తామా? వెళ్ళం. మొత్తానికి అప్పు చేసాడు, చచ్చిపోయాడు. విధి ఏమైంది? ఎక్కిరించింది. కానీ తన దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుడు వెక్కిరించలేదు. తన దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుడు విడవలేదు. హల్లెలూయా. ఆ దైవజనుల నోటిలో నుండి వచ్చిన మాట అద్భుతాన్ని చేసింది, అతీత కార్యాన్ని చేసింది. ఎలీషా ఎంతటి వాడండి? ఎలీషా రథమై ఉన్నాడు, రౌతై ఉన్నాడు. రెండవ సందర్భానికి మనం వెళితే, షునేమీరాలు చాలా ఆస్తిపరురాలు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయింది, తిప్పల పడిపోయింది, అయినా కానీ గర్భం తెరవబడలేదు. వయసు మాత్రం ఏమైపోయింది? భర్త వయసు అయిపోయింది. ఇంకా పిల్లలు పుడతారన్నటువంటి ఆశ వదిలేశారు. ఎందుకంటే రిపోర్ట్స్లో రాసేసారన్నమాట. ఎవరో డాక్టర్స్, ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం నీకు లేదమ్మా, మీ ఆయనకి నీకు కూడా ఇంకా పిల్లలు పుట్టే యోగం లేదమ్మా, భాగ్యం లేదమ్మా. ఏ బెంగళూరులో ఏ సింధునూరో వీళ్ళు పోయి ఎవరినొకరిని దత్తత తీసేసుకోండి అని సలహాలు కూడా ఇచ్చేసారు. అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. దేవుణ్ణి బట్టి అతీతంగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. ఇలాంటి చెత్త సలహాలు ఇచ్చేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ. నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు కదా. అందుకు
సొరపేటకు అరిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు కదా అందుకు. అది అర్థమైంది ఇప్పుడు. అయితే ఈమె వదిలేసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోయినటువంటి అనుభవమా కాదా? ఆశలు విఫలమైపోయినటువంటి అనుభవమా కాదా? నాశనమే. ఇంత ఆస్తుందే, వారసుడు లేడు. అడి ఆశలు అయిపోయినాయా లేవా? అయితే దైవజనుడిని ఆమె చేర్చుకుంది. అయితే దైవజనుడు అనుకుంటున్నాడు, ఎలీషా ఈమెకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. దైవజనుడు అంటున్నాడు, గెహాజీ ఆమె ఎంత శ్రద్ధాభక్తులు నా మీద చూపిస్తుందయ్యా, ఆమెకి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎంతో ఆస్తుంది, పాస్తుంది, అంతేగాని పిల్లలు లేరు అన్నాడు. దేవునికి స్తుతి కలుగ్గా. నువ్వేం చేయగలవు అనే అనుభవంలో ఉన్నాడా గెహాజీ? అంటే బుర్ర బాగా పనిచేసిందా? ఎవరికి? దేవుని పక్షంగా పనిచేసిందా? కొంతమంది కూడా రండి దేవుని పక్షంగా పనిచేస్తుంది. ఒకసారి బుర్ర, ఒకసారి వదిలేస్తూ ఉంటుంది గెహాజీలాగా. అలాగ ఉండకూడదని వాక్యం. ఎలా ఉండకూడదు? అలా ఉండకూడదు. బలవంతులయుండుడి. దైవజనుడు వాక్యం ఎప్పటి నుంచి? బలవంతులయుండుడి. ఆయన వాక్యం సాగిపోతుంది, కానీ మనం సాగేమో మనకి తెలియాలి. బలవంతులు ఉంటే నిద్రలోకి వెళ్ళరు. బలవంతులు ఉంటే ఎందుకు వచ్చిన గొడవ అనుకోరు. బలవంతులు అంటే అమ్మో అనుకోరు. బలవంతులు ఉంటే దేవుని వాక్యములో తన్మయం పొందుతారు. హల్లెలూయా. మీలో కొందరు తన్మయం పొందుతున్నందుకు దేవునికి స్తుతి కలుగ్గాక, కొందరు మదన పడిపోతున్నందుకు స్తుతి అది వద్దురా ఇంకా ఆయనకి మారుదురుగాక. ఏమైంది? నేనేదో చెయ్యాలి. వచ్చింది, నిలబడింది. అమ్మా వచ్చే సంవత్సరం ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. నేనన్నా ఈ మాట విడుదల అవ్వగానే దడ గడ గడ గడమని ధ్వని పుట్టింది. అది ఎవ్వరికి వినబడలే. ఈ మాట విడుదల అవ్వగానే ఎండిన ఎముకలు సమకూర్చబడడం ప్రారంభమయ్యాయి. ఇది ఎవ్వరికి వినబడలే. భర్త భార్య వీళ్ళిద్దరూ పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు, కానీ అదే శరీరములో ఒక ప్రక్రియను జరిగించాడు దేవుడా. దేవుడికి స్తుతి కలుగా. ప్రక్రియ జరిగితే గర్భం ధరించింది. గర్భం ధరిస్తే 9వ నెలలో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఎండిపోయినటువంటి ఎముకలారా యెహోవా మాట వినుడి. ఆ మాట క్రియ చేస్తుంది. ఆ మాట అద్భుతం చేస్తుంది. ఆ మాట సూచక క్రియలో నిన్ను నిలబెడద్ది. ఇప్పుడు గొడ్రాలతనం ఏమైంది? సింధునూరు బెంగళూరు పెంచుకోండి అన్న వాళ్ళు నోరేమైంది? వారసుడు పుట్టాడు, ఫంక్షన్కి మాత్రం తెహరు. దేనికి? ఇలాంటి వాటికి ముందు ఉంటాం. వచ్చి నేను అన్నాను కదా నిన్ను దేవుడు వదలడం ఇటు ఇప్పుడా అంత అయిపోయాక మాట్లాడటం కాదండి గొప్ప. శూన్యములో దేవుని ఘనత నిమిత్తము పలుకుట గొప్ప. దేవుని మీద ఆధారపడట గొప్ప. దేవుడిని ఆధారం చేసుకున్నట్టు గొప్ప. దేవుని నిమిత్తం బలపరుచుట గొప్ప. అంత అయిపోయిన తర్వాత నేను అన్నాను కదూ. ఏమన్నావు నువ్వు? నువ్వేమన్నావో బాహాటంగా అర్థమైంది, మర్చిపోలే. మరుపు వచ్చేయలేదు. ఏదో డైలాగులు వేస్తారు మళ్ళీ. అర్థమైందా? కౌగిట కుమారుడు పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి. ప్రవచనమెత్తు యెహెజ్కేలు. ఏం జరుగుద్ది? గడ 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 గడమని దొరిపూడద్ది. పుట్టిందా లేదా? అద్భుతం జరిగిందా లేదా? గర్భఫలం దేవుడిచ్చాడా లేదా? దేవునికి స్తుతి కలుగ్గా. చెప్పండి, ఎండిన ఎముకకు ఎలీషా రథం అయ్యాడు, రౌతయ్యాడు. దేవునికి స్తుతి కలుగ్గాక. హల్లెలూయా. ఇంకా కాస్త ముందుకెళ్తే అదే ఇశ్రాయేలీల జనాంగం కరువులో అల్లల్లాడిపోతున్నారు. దేనిలో చెప్పాలి? మీరు అందరూ చెప్పాలి. ఆసక్తిగా వింటున్నారు. దేనిలో? కరువులో దడదల్లాడిపోతుంటే ఆ కరువు ఎలా ఉందో తెలుసా? ఇద్దరు తల్లులు తమ బిడ్డల విషయంలో ఈరోజు నా బిడ్డను వండుకు తిందాం, రేపు నీ బిడ్డను వండుకు తిందాం. అంత కరువు. అంత కరువు కాటకంలో ఈ సిచ్యువేషన్ అంతటిని గ్రహించినటువంటి బలహీనుడు
ఆత్మీయ బలహీనుడు, మందమతం కలిగినోడు, అంధత్వం కలిగినోడు, నాయకుడు, రాజు, ఏలిక యెహోరాము అంటున్నాడు, ఎలీషా మేడ మీద తలకాయ. చెప్పండమ్మా, నేను బాగానే చెప్తున్నాను వాక్యం? మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నానేమో అనిపిస్తుంది. ఎలీషా మేడ మీద తలకాయ లేకుండా చేస్తాను. యెహోరాము, ఎందుకు ఎలీషా మేడ మీద తలకాయ లేకుండా చేస్తావు? అప్పుడు ఎలీషా అన్ని విషయాల్లో బాగున్నాడు. సిరియనులు అప్పుడు వచ్చి వేద్దాం అనుకుని వాళ్ళ దేశంలో మాట్లాడుకుంటుంటే ఈయన స్క్రీన్లో చూశాడు, చెప్పేశాడు మాకు. మేము అలర్ట్ అయిపోయాం. బుద్ధిహీనుడా, ఇంకా కష్టమాడు చెప్పేస్తాడా? నువ్వు అనుకూలంగా లేకపోతే నిన్ను కొట్టడానికి అప్పచెప్తాడు, దైవజనుడికి మరుగు చేస్తాడు. నిన్ను బాధాలే, దైవజనుడికి మరుగు చేసేస్తా కరువు ఎలాగొద్దాయి? ఆ కరువు రాకపోతే నీ కళ్ళు ఎలా తెరవబడతాయి? ఇప్పుడైనా తెరవబడ్డాయి నీకు. ఎలీషాయే కారణం. ఎలీషా, నువ్వమ్మా పరిశుద్ధుడువు. పరమాత్ముడి లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి బాబు చెప్పండి? యెహోరాములోనే పరిశుద్ధుడు, పరమాత్ముడి లక్షణాలని ప్రార్థన చేయట్లేదు. నిద్రవుతున్నారేమో, బాగానే సుఖభోగులైపోయారు. ఏమైపోయారు? దేవుడు తేల్చేసాడు, యెహోరామా నీ ఆలోచన ఎలాంటిదో. యెహోరాము ఆలోచనల వలె కొందరు విశ్వాసుల యొక్క దౌర్భాగ్యపు ఆలోచనలు ఉంటాయి. దైవజనుడు దేవుడు అనుసంధానంలోనే ఉంటారు. ఎలీషా దేవుడు అనుసంధానంలో లేరు. మరి నీకు బుద్ధి రావాలని, నీకు గడ్డెట్టాలంటే ఏం చేయాలి? దేవుడు దైవజనులకి కొన్ని విషయాలను మరుగు చెయ్యాలి. లేకపోతే నువ్వు అలక్ట్ అయిపోతావని. నువ్వు భక్తి చేయడం తెలదు కానీ అలక్ట్ అయిపోవడం తెలుసు. అర్థం చేసుకోవడం తెలదు, అపార్థాలు చేసుకోవడం తెలుసు కానీ అర్థవంతంగా దేవుడి మాటను పట్టుకుని బతకడం తెలియదు. కానీ ఏం చేస్తారండి? ఏదేదో చేసేస్తాం మేమే అన్నట్టుగా. ఇప్పుడు యెహోరాము బండారం అంతటిని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మన ముందు పెట్టాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని పంపుతున్నాడు, ఎలీషా మేడ మీద తలకాయ తీసే. ఇదివరకు అట్లా చేయట్లేదు సేవ. శత్రువులు అందరూ కూడా ముట్టడి ఇస్తారు. ఎంత భయంకరంగా కరువు ఉంది. ఈ కరువు అంతటికి కారణం ఎవరు? ఎలీషాయే. ఈ కరువు రావడానికి కారణం ఎవరు? ఎలీషాయే. అందుకని ఎలీషాని ఏం చేయాలి? మేడ మీద తలకాయ లేకుండా చేసే. ఒక్క మాట, ఎలీషా చచ్చిపోతే ఆకాశ వాకిళ్ళు విప్పబడతాయా? ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత అంధత్వం, ఎంత మందత్వం. అధికారం ఉందో కదా అని ఏం చేస్తున్నాడు? అవివేకపు పని చేస్తున్నాడు. అధికారం ఉందా కదా అని అవివేక తత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. జాగ్రత్త సుమా. వాక్యము తేట తెల్లంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానపు కోటలను కూల్చివేయునుగాక. మనమే తెలివైన వాళ్ళం కాదండి. దేవుని వాక్యంలోంచి మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే జరిగేది ఏంటో తెలుసా? ఎలీషాకు బయలుపరిచాడు. ఆ నరహంతకుని కుమారుడు ఎలీషా నిన్ను చంపడానికి ఒక దూతని పంపాడు. అదిగో గేటు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? ముందు ఆ గేటు దగ్గరికి వెళ్ళి వాడిని గెంటేసి తలుపులు తాళాలు వేసి వచ్చేయండి లోపలికి. దేవుడే గనక దైవజనుడు పక్షంగా కానీ లేకపోతే అవివేకులు, అంధత్వం, మందమతుల చేతుల్లో దైవజనుడు ఏమైపోవాలి? ఆయన కమ్ముకుంటాడు, ఆయన కాచుకుంటాడు, కోట ఉంటాడు, రక్షణ శృంగమై ఉంటాడు, ఉన్నత దుర్గమై ఉంటాడు, విజయోత్సవంతో ఊరేగిస్తాడండి. తననే చూసుకుంటూ నమ్ముకుని బ్రతుకుతున్న దైవజనుడిని. లేకపోతే నేటి దైవజనుడు ఇంత ధైర్యంగా నిలబడలేరు, అసంభవం. ఎందుకు నిలబడుతున్నారు? తన దేవుని చూసుకుంటా. ఆ నరహంతకుడు కుమారుడు పంపించాడు ఒక దూతను, వాడిని గెంటి తాళాలు బిగించి వచ్చేయండి లోపలికి. ఇప్పుడు అనుకుంటున్నాడు యెహోరాము బట్టలు చింపుకుని, అయితేనే ఎలీషా వలన కాదు ఇదంతా, దేవుడే. ఆ దేవుడికి నేను ఎందుకు కనిపెట్టుకుంటూ ఉండాలి? ఆ దేవుడిని ఎందుకు ప్రార్థన చేస్తూ ఉండాలి? ఈ రోజున దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోతున్న వారు కూడా పరోక్షంగా ఇటువంటి అంధత్వం అనుభవాలే. మానుకుని కూర్చుంటున్న వాళ్ళు అంధత్వం అనుభవాలే. ఇది ఇంకను నాశన కోపానికి దిగిపోవడానికే కానీ నాశన కోపములో నుండి పైకి లేవనెత్తబడడానికి కాదు. ఇంకను ఆశలు అడియాశలు అయిపోవడానికే కానీ ఆశలు రేకెత్తింపబడడానికి కాదు. ఎండిపోయినటువంటి స్థితిలోకి దిగజారిపోవడానికే. అయ్యయ్యో, అప్పుడు
రాజుతో మాట్లాడుతున్నాడు ఎలీషా. ఎవరు చంపాలని పంపారు? రాజేనా? ఆ రాజుతోనే ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎలీషా. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? రేపు ఇదే సమయానికి ₹1 ఒక మానిక సన్నని పిండి, అదే ₹1 2 మానికల ఎవలు అమ్మబడతాయి అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. రాజుగారు కుడిభుజం ఇది అసాధ్యం. ఏమంది అన్నాడు? దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పని కార్యం జరగదు అన్నాడు. నువ్వు దాన్ని చూస్తావు కానీ తినవో అన్నాడు ఎలీషా. అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇటు నుంచి ఏ వచ్చినవన్నా పలకకూడని వచ్చిందనుకో, డిక్లరేషన్ జరిగిపోద్ది. నేను అంటాను, ఆ పక్కన ఉన్నవాడు రాజే మౌనంగా ఉన్నాడు కదా. రాజే మౌనంగా ఉన్నప్పుడు నీకేం పట్టింది? నీ గొయ్యి నువ్వు తవ్వుకోవడానికి అన్నావు అంతే. నిజంగా అతడేగా నా మాట అనకపోతే అతడో తిందుడు, అతడో బ్రతుకుతుడు. కొంతమందికండి చూడున్నట్టు నెత్తిమే సైతాన్గా ఉండి పలికెత్తా ఉంటాడు అనమాట. అందుకే నేను అంటాను, నీ నెత్తి మీద సాతానుడు ఉండడానికి వీలు లేదు. నీ నెత్తి మీద ఉంటే దేవుని ఆత్మ ఉండాలి అంతే. ఏ ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. అద్భుతం జరిగిందండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ మాట అలా విడుదలవ్వగానే గడగడ గడగడమని పుట్టేటువంటి ధ్వని ఇక్కడ శత్రువుల గుండెల్లో గుబోలు పుట్టించేలాగా డీటెయిల్ సౌండ్ పెట్టించాడు దేవుడు. హల్లెలూయా. గడగడ దడ 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 శబ్దం వినబడుతుంది సిరియనులకి, దండుకి. అంతవరకు కూడా ఇశ్రాయేలు కరువుకు కారణమై చుట్టుముట్టేసినటువంటి ఈ శత్రు సమూహం అంతటికి దడ పుట్టి, ఒరే ఇశ్రాయేలీల రాజు ఫలానా రాజుని లైన్లో పెట్టాడు. వీళ్ళందరూ కూడా మామూలుగా లేరు, భీకరమైనటువంటి సైన్యంగా మన మీదకి వస్తుంది. ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకొండ్రు అంటే ఆ మాట యెహెజ్కేలు నోట గుండా విడుదలైనటువంటి ఆ మాట గడగడ గడమని ధ్వని పుట్టించి కార్యాన్ని జరిగించింది. ఈ ఎలీషా ద్వారా విడుదలైనటువంటి మాట, రేపు ఇదే సమయానికి ₹1 ఒక మానిక సన్నని పిండి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి. ఇది తథ్యం. ఎప్పుడి మాట? భయంకరమైనటువంటి కరువులో. ఎప్పుడి మాట? భయంకరమైనటువంటి కరువులో దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీ పరిస్థితి ఏదా కాదు, శూన్యం కనబడుతుందా? నో. దేవుడి మాట కార్యములు జరిగిస్తుంది. మాట కార్యములు జరిగిస్తుంది. బలపరచబడడం నేను ఆత్మలో చూస్తున్నాను. బలపరచబడడానికే దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా? శత్రు సమూహముల యొక్క శబ్దం, రథముల శబ్దం, గుర్రముల శబ్దం, రౌతుల శబ్దం వినబడుతుంటే, రే మన అంతు చూసేలా ఉన్నారు, వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కడోళ్ళు అక్కడ సర్దేసుకోండి. మరి ఎన్నినో ఏవి తెచ్చుకోకండి, వదిలేయండి. అవి తెచ్చుకుని లోపు మనల్ని హెత్తలు వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఉన్న పాటున బంగారము, వెండి, వజ్ర, వైడూర్య, రత్న రాసులతో పొదగబడినటువంటి రథాలకు, గుర్రాలకు, రౌతులకు ఉన్న సామాగ్రి, బంగారం, విలువైనవి, ఇంట్లో వండుకున్న చికెన్లు, మటన్లు వండుకున్నాయి కూడా వదిలేసి వెళ్ళిపోయారు. వండుకోవాలంటే కష్టంగానే వండి తినడం ఇష్టమే కదండి. అద్భుతం జరిగితే సమృద్ధి దేవునికి స్తుతి కలుగుగాక. తన సేవకుడైనటువంటి ఎలీషా నోటి మాటను బట్టి దేవుడు కార్యసిద్ధిని కలుగజేయడం ప్రారంభిస్తే, ఆ దినము దేవుడు అద్భుతంగా ₹1 ఒక మానిక సన్నన పిండి, 1 2 మానిక ఎవలు అమ్మబడినండు హో అని దండోరేయించారు. ఎవరో? సిగ్గులేని రాజు. అంత కరువులో కూడా ఇశ్రాయేలీల జనాంగానికి రథమయ్యాడు రౌతాడు ఎలీషా. అలాంటప్పుడు దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పినా జరుగుద్దంటావా అన్నవాడు ఏమయ్యాడు? అందుకే జరుగుద్దంటావా అనుకో. ఏదో చెప్పారులే అనుకో. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారులే అనుకోకో. దేవుని మాట తప్ప వేరొక మాట నీ దైవ జనుల నోట నుండి రానే రాదు. ఎందుకో తెలుసా?
ఆయన మాట కొరకు కనిపెడుతున్నటువంటి ఆయనను కనిపెట్టుకుంటూ ఆయన ద్వారా మాత్రమే కార్యము చేయగలడు దేవుడు. అందుకే ఎముకల లోయలోనికి ఎహెచ్కేలుని తీసుకెళ్ళి, ఎహెచ్కేలా ఎండిన ఎముకలు బ్రతుకుతావయ్యా, అయ్యా యెహోవా నా ప్రభువా నీకే తెలియను, నాకు తెలియడం కాదు, నీ వలన జరుగునా. ఇదండి నమ్మ దేవుని మహిమను చూస్తాం. మన పరిచర్యలో నిజంగా వాక్కే అతీత కార్యాలు చేసి నిలబెడతంటే అతీత కార్యములను అనుభవించే సకల ప్రజల ఎదుట సాక్షార్థంగా ఉన్నవారు మీరు కాదా? హల్లెలూయా. దేవుడు సత్యం, దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్కు సత్యం. ఆయన నమ్ముకుంటున్నటువంటి దైవ జనుల ద్వారా ఆయన విడుదల చేస్తున్నటువంటి జీవము కలిగిన మాట సత్యం. ఆ సత్యమైన మాటే సర్వసత్యంలోకి నిన్ను నడిపించడం సత్యం. ఈ లోకములో సర్వము చేయుటకు సత్యం, నిత్య రాజ్య మహిమలో నిలబెట్టుటకు సర్వసత్యం. దేవునికి స్తుతి కలుగుగాక. మన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మన దేవుడు పక్షపు వాడవ నీవైతివా, ఆయన నీ పక్షపు వాడయ్యాడా, విజయం నీదే. పరిస్థితులు ఎలా ఉన్నాయా కాదు, స్థితిగతులు ఎలా ఉన్నాయా కాదు, శూన్యం కనబడుతుందా, అది కాదు మ్యాటర్. దేవుడు చేయగలడు, ఇది సత్యం. దేవునికి మహిమ కలుగుగాక. ఏం జరిగిందండి? ఆకాశపు వాకిళ్ళు విప్పినా జరుగుద్దంటావా అన్నవాడిని తొక్కేసాడు, అట్లా చచ్చిపోయాడండి. ఎలీషా అన్నాడు, నువ్వు చూస్తావు తినవు. ఆ మాటను బట్టి చూశాడు. కానీ చెప్పండి, దేవునికి స్తుతి కలుగుగాక. యెహెజ్కేలు ఎండిన ఎముకలతో మాట్లాడా. ఎలీషా ఎండినటువంటి స్థితిగతులతో ఉన్న వాళ్ళకి రథమయ్యాడు, రౌతయ్యాడు. దేవుని వాక్ ప్రత్యక్షతను ప్రకటించి. హల్లెలూయా. ఆశలు అయిపోయిన వారికి రథమయ్యాడు, రౌతయ్యాడు. దేవుని వాక్కును ప్రత్యక్షపరిచి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నాశన కోపానికి దిగిపోయినటువంటి వాళ్ళకి రథమయ్యాడు, రౌతయ్యాడు. ఈ రోజున నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, నీ దేవుడు నీకు రథమవుతాడు, రౌతవుతాడు యేసు నామములో. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. మన దేవుడు మాట, మన దేవుడు వాక్కు మనకి రథమై, రౌతై యుద్ధ రంగములో మన పక్షముగా యుద్ధం చేసి విజయోత్సవముతో ఊరేగించడానికి కారణమవుతుంది. ఎవరిని దేవుడు విడిచిపెట్టడండి. ఎందుకో తెలుసా? మనం ఆయన ప్రజలం. మన స్థితిని మనం గమనించుకుంటే, మన గతిని మనం గ్రహించుకుంటే, ఈ స్థితికి ఎవరు కారణమా కాదు, స్థితికి కారణము నేనే అని దేవుని యొక్క సముఖములో మనల్ని మనం పెట్టుకుని పశ్చాత్తాపడితే, ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగమా, ఆయన నిన్ను విడవడు. హల్లెలూయా. నేను ఎలీషాను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎలీషా అతీతుడండి. ఏలియా అనుకుంటాం, ఏలియా కంటే ఎలీషా అతీతుడు. ఎందుకు అతీతుడు? ఎందుకు అతీతుడు చెప్పనా? ఎందుకు అతీతుడు? ఇశ్రాయేలీయుల జనాంగానికి రథమయ్యాడు, రౌతయ్యాడు. ప్రతి విషయంలో కూడా ఇశ్రాయేలీయులకు అతీతమైనటువంటి భరోసాగా నిలబడ్డాడు. అయితే ఒక దినాన తనకు దినములు గడిచిపోయినాయి, అతీతమైనటువంటి సేవ చేశాడు. ఏ ఒక్కరికైనా మరణం తథ్యం, ఏ ఒక్కరైనా మరణానికి పడిపోవలసిందే. కానీ ఓడిపోయామని ఎందుకు అనుకుంటాం? ఎదురొడ్డి నిలబడతాం. హల్లెలూయా. మరణం ఎవరికైనా సహజమే. ఒక రోజు అతనికి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం అంటే ఏంటంటే మరణానికి తీసుకుని వెళ్ళిపోయే రోగం. అంటే ఆ రోగముతోనే ఎలీషా ఏమైపోవాలి? మరణమైపోవాలి. అటువంటి సందర్భంలో వీళ్ళందరూ చనిపోయారు. ఎవరో రాజులు, యెహోరాముతో పాటు అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత మరొక రాజు రాజ్యం వెళుతున్నప్పుడు ఇంకా ఎలీషాకు మరణకరమైనటువంటి రోగం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటూ విలపించినటువంటి వాడే ఎలీషా దగ్గరకు వచ్చి, నా ఏలిన వాడా, ఇశ్రాయేలీయులకు రథము నీవే కదా, రౌతు నీవే కదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎలీషా సిచ్యువేషన్ అంతటిని గమనించి అంటాడు, తనకు అర్థమైంది, ఓహో నేనున్నంతసేపు కూడా ఈ రాజ్యం సుభిక్షంగా నా హయాములో నడిచింది. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకి రథమై రౌతై ఉన్నాను. ఇప్పుడు నేను చనిపోతే అని వీళ్ళు ప్రశ్నార్థకంగా ఫీల్ అయి నా దగ్గరికి వచ్చి రాజు ఏడుస్తున్నాడు అనమాట అని రాజుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఈ బాణాలు తీసుకో, ఈ విల్లుతో
బాణాలు విసురు అన్నాడు. విసిరాడు. ఈ బాణాలు నేల మీద కొట్టు అన్నాడు. కొడితే 3 సార్లు కొట్టి ఆగిపోయాడు. ఆగిపోయినా రోషంతో మాట్లాడుతున్నాడు. మిక్కిలి కోపం వచ్చేసింది. ఎవరికి? ఏమండి, మరణకరమైన రోగం వచ్చినా తగ్గాడా ఎలీషా? ఏ రోగం వచ్చినా తగ్గరో, ఏ మరణం వచ్చినా తగ్గరు. ఎందుకంటే ఇది దేవుడు పెట్టిన ఆత్మ. హల్లెలూయా. రాజేమో సానుభూతిగా ఏడ్చుకుంటూ వస్తే నువ్వు బాణాలు వేయి అన్నప్పుడు వెయ్యాలా వేయొద్దా? వెయ్యాలా? ఆపు అని చెప్పలేదు కదా, వెయ్యాలా వద్దా? 3 బాణాలు కొట్టి ఆపేస్తే మిక్కిలి కోపం వచ్చింది. రాజా, నువ్వే గనక 6 బాణాలు వేసుంటే, 5 బాణాలు వేసుంటే నీకు శత్రువుల మీద ఎన్నటికి విజయం వచ్చును, కానీ 3 సార్లు విజయం వస్తుంది, వెళ్ళిపో అన్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, కడవరకు కూడా మరణానికి ఎదురొడ్డి నిలబడి కూడా మరణమైపోతున్నా కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎలీషాకు వచ్చినటువంటి రోగం అతన్ని ఏం చేస్తుందంట? బాధిస్తుంది. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఏమై ఉండగా? ఈ మరణకరమైన రోగం ఎలీషాని ఏం చేస్తుందండి? పీడిస్తుంది. కొంతమంది డైలాగులు వేస్తారు కదా, పిల్లలు ఎవరన్నా పట్టిన పట్టు విడవకపోతే పీడిచ్చేస్తున్నారా నన్ను అంటారనరా? కానీ ఇతను నా రోగం ఏం చేస్తుందండి? నేను చెప్పనా, శరీరం బలహీనమే, ఆత్మబలం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ శరీర బడలికతో నిద్రావస్థలో జోగుతున్నటువంటి శిష్యులను చూచి ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం అన్నాడు. ఇప్పుడు శరీరం పీడించేస్తుంది, ఆత్మ ఇతన్ని ఆత్మావేశంతో రగిలించేస్తుంది. హల్లెలూయా. ఇదండి దేవునిలో ఉన్నటువంటి అతీతమైనటువంటి కోణం, బలపరిచే కోణం. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తం చేయగలను. ఇక్కడ పీడింపబడుతున్నాడంట మరణకరమైన రోగంతో, అయినా తన రోషం తగ్గలేదు. రాజుని అంటున్నాడు, కోపగిస్తున్నాడు, నువ్వు ఇన్ని మారులు కొట్టుంటే నీకు విజయం వచ్చేది, ఇంకా రాదెలిపో అన్నాడు. అన్న తర్వాత మరణకరమైన రోగముతోనే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఏమంటే ఎందుకు ఎలీషా అతీతుడు అంటున్నాను అనేది మీకు అర్థమవుద్ది. మరణకరమైన రోగముతోనే చనిపోతే ఇతన్ని సమాధి చేశారు. సంవత్సరం అయిపోయింది. ఎంతైంది? సంవత్సరం అయిపోయేటప్పటికి ఆ పరిస్థితుల్లోనే, ఆ జనాంగంలోనే ఎవరో ఒకరు, సంవత్సరం అయ్యేటప్పటికి ఎవరో ఒకరు చనిపోయారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి సమాధి చేయాలిగా కదా. సమాధి చేద్దామని తీసుకుని వెళతా ఉన్నప్పుడు మోయాబీయులు, శత్రువులు యుద్ధం చేయడానికి వస్తున్నారనమాట ఇశ్రాయేలుల మీదకి. యుద్ధం చేయడానికి వచ్చేటప్పటికి వీళ్ళు గాబరా పడిపోయి సమాధి కార్యక్రమం చేసే వరకు మేము ఇక్కడ ఉంటే శత్రువులు మమ్మల్ని చంపేస్తారని సమాధి కార్యక్రమం చేయకుండా ఎలీషా సమాధిలో పెట్టారండి ఈ శవాన్ని. ఎక్కడ పెట్టారు? ఎలీషా సమాధిలో పెట్టి ఈ శవాన్ని వీళ్ళు పరుగో వెనక్కి. జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఎలీషాకి చర్మం లేనప్పుడు మంటికి మన్నైపోయింది. చనిపోయినటువంటి దేహం మంటికి మన్నైపోద్ది, అంటే మంటిలో కలిసిపోద్ది. అయితే ఎముకలు ఉన్నాయి. అద్భుతం ఏంటో తెలుసా? ఈ శవము ఎప్పుడైతే అందులో పెట్టారో ఈ ఎముకల స్పర్శ శవమునకు తగలగానే అతడు లెగిసి నిలబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, అతనులో ఉన్నటువంటి అభిషేకపు శక్తి ఆ ఎముకలలో ఇంకా ఉంది. ఇది ఏ శక్తి? దేవుని శక్తి. హల్లెలూయా. ఏమండి, ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటికి రా అన్నాడు, లాజరు బయటికి వచ్చాడు. చిన్నదానా లే అని చెప్పాడు, చిన్నది లేచింది. ఒక విధవరాలు కుమారుని యొక్క పాడి ముట్టాడు, వెంటనే జీవం వచ్చింది. పేతురు తబిత అని లే అన్నాడు, తబిత లేచింది. పౌలు ఐతుకుని లే అన్నాడు, ఐతుకు లేచాడు. ఏలియా విధవరాల యొక్క కుమారుడు చనిపోతే ఆ ప్రక్రియ ఈ ప్రక్రియ చేసిన తర్వాత అతడు లేచాడు. ఎలీషా హయాంలో కూడా షునేమీరాలు కొడుకు చచ్చిపోతే సేమ్ ఎగ్జాక్ట్గా ఏలియా చేసినట్టుగా చేశాడు, లేచాడు. కానీ ఒక అతీతమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? సంవత్సరం అయిపోయినా
సమాధిలో ఎలీషా ఎముక చచ్చిన శవానికి తగలగానే శవము లేచి నిలబడింది. ఇది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ఆయన ప్రభావము తగ్గిపోలేదు. ఆ ప్రభావమే ఎలీషాలో ప్రసరిస్తుంది గనక అతడు మంటికి మన్నైపోయిన ఆ ఎముకలో ఆ జీవం, ఆ శక్తి, అభిషేకం, ఆ ప్రభావం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇంకా వాక్యం ఉంది. వచ్చే వారం ఈ వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఏం చేద్దాం? ఇంకా 2 గంటల వాక్యం ఉంది. ఏం చేద్దాం? కంటిన్యూ చేద్దాం. గొప్పోడా కదా ఎలీషా? గనుడా కదా? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందండి. గోడ వైపు ముఖం తిప్పుకుని ఏమన్నాడు? బతకాలి, 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 బతకాలి అన్నాడా? బతికాక ఏం ఉద్ధరించాడు? ఏం ఓడబొడిచాడు? అంతవరకు దేవునికి అనుకూలంగా ఉన్నవాడు ఏమైపోయాడు? ప్రతికూలం అయిపోయాడు. ఈయన బ్రతకాలి, రోగం తీసే తర్వాత చంపేయి అన్నాడా? బ్రతకాలి, బ్రతకాలి అన్నాడా? అసలు ఆలోచన రాలేదు. బ్రతికినంతసేపు ఘన సేవ చేశాడు. హల్లెలూయా. తన హస్తాలకు అప్పగించినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి రథమయ్యాడు, రౌతయ్యాడు. హల్లెలూయా. తన దేవుడు తన మీద పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చాడు. హల్లెలూయా. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనమే అయినను శరీరాన్ని పీడిస్తున్నటువంటి మరణకరమైన రోగములోనే పీడింపబడుతూనే రోషంతో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇంకా చాలా వాక్యం ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం వచ్చేటప్పటికి నేను అప్లోడ్ చేస్తాను. మరొకసారి వినండి దయచేసి. విని ఇక్కడికి వస్తే అర్థమయ్యేవి మనకి అర్థమవుతాయి. ఇంకా లోతుగా, ఇంకా క్షుణ్ణంగా, మర్మయుక్తముగా ఉన్నటువంటి వాటిని ఇంకా మనం ఏం చేద్దాం? ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే యెహెజ్కేలులో మన మూలవాక్యములో దేవుని ఉద్దేశ్యం ఏంటి? తన ప్రజలు నశించిపోతున్న అనుభవాల్లో ఉంటే ఆయన లేపాలని ఆయనకుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆశలు అడియాశలు అయిపోయి విఫలమైపోయే స్థితిలో ఉంటే లేపాలని ఆయనకి ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. నశించిపోతుంటే లేపాలని ఆయనకి ఉంది. ఎండిపోయిన స్థితిలో ఉంటే పునరుద్ధరింపజేయాలని ఆయనకుంది. ఆయనకి అంత ఆశ ఉన్నప్పుడు నువ్వు ఆయన వైపుకి తిరిగితే చాలు కదా. ఇంకో విషయం, ఆయనకు ఆశ ఉన్నా ఆయన ఆశను నెరవేర్చడానికి ఆయనకు అనుకూలమైన దైవజనుడు కావాలి. హల్లెలూయా. ఇదే దినం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఈ యెహెజ్కేలు ప్రవచనం ఎత్తగానే చచ్చిన వాళ్ళు మహాసైన్యముగా నిలబడ్డారు. హల్లెలూయా. ఈ కడవరి దినాలలో ఇటువంటి దైవజనులలో నుండి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రవచనాత్మకమైన వాక్ ప్రత్యక్షతల ద్వారా చచ్చిన వారలారా మీరు మహాసైన్యంగా దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉండడానికి వీల్లేదు. మన ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నా లేవాలి. శారీరకంగా మన జీవన విధానంలో కొనసాగిస్తున్నటువంటి స్థితిలో మన యొక్క జీవితంలో నశించిపోతున్న అనుభవాలైనా, లేకపోతే నాశనమైపోతున్న అనుభవాలైనా, లేకపోతే ఆశలు నిరాశలైపోతున్న అనుభవాలైనా, ఎండిన స్థితిలోనైనా మనము లేపబడాలి. టోటల్గా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఆత్మీకంగా లేపుతా, శారీరకంగా లేపుతా. అందులకు నా దైవజనం నేను వాడుకుంటా. వాళ్ళ ద్వారానే జరుగుద్ది. హల్లెలూయా. వాళ్ళ విత్తుతున్న వాక్యము ద్వారానే జరుగుద్ది. కోడిగుడ్డు మీద ఏకల పీకుతూ ఉంటారు. ఎందుకో అర్థమవుతుంది. కోడిగుడ్డు మీద ఏక ఉంటుందా? కోడి కన్నా ఉంటుంది. కానీ వీళ్ళకి తెల్లటి కోడిగుడ్డు మీద ఏం కనబడుతూ ఉంటాయి? వాళ్ళు విననివ్వరు. కొంతమంది లిగిసారు. వీళ్ళు ఎవరో తెలుసా? శత్రు సమూహము. దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి వాక్యంలో ఏమేరతారు వీళ్ళు? తప్పులు, పొరపాట్లు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వాక్యంలో శాస్త్రులు, పరిసయ్యులు తప్పులు, పొరపాట్లు తప్ప ఏం కనబడలే. వాళ్ళు విననివ్వరు. అందుకే దేవుడు శాస్త్రులు, పరిసయ్యులు అన్నారు, మీరు పరలోకం వెళ్ళరు,
వెళ్ళనివ్వరు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ వాక్యం వినరు, విననివ్వరు. ఈ వాక్యం ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? నశించిపోకుండా నిత్య రాజ్య వారసత్వంలోనికి నడిపిస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? ఈ లోకములో నీ తల పైకెత్తుతుంది. హల్లెలూయా. కొందరు విన్నెవరు? నిద్ర విన్నెత్తదండి. ఇవి కూడా అయ్యే, అందులో భాగాలే. నిద్ర విన్నెత్తదా? పరధ్యానం విన్నెస్తుందా? ఎక్కడెక్కడో ఊగిసలాట విన్నెత్తదా? అయ్య బాబా గేదె కట్టానో లేదు తాడు విన్నెత్తదా? అయ్య బాబా తాలింపు పెట్టానో లేదో పప్పు విన్నెత్తదా? అయ్య బాబా కట్టానో లేదో స్టవ్ విన్నెత్తదా? వీటన్నిటినీ జయించండి. హల్లెలూయా. ఆరాట పడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని ఎందరైతే ఉన్నారో వారందరినీ వర్షము వలె దేవుని వాక్యము తడుపుతుంది. వర్షము వలె దేవుని వాక్యము నింపుతుంది. వర్షము వలె దేవుని వాక్యం నిలబెడుతుంది. వర్షము వలె ఆ దేవుని వాక్యమే నిత్య రాజ్య వారసత్వాన్ని అనుగ్రహిస్తుంది. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్.